సహవాసం అంటే ఏంటనంటే మనకు తెలుసు, మనకి ఫెలోషిప్ అంటారు. సహవాసం అంటే ఫెలోషిప్ అంటారు. సహవాసం అనేది ప్రార్థన కాదు. ప్రార్థన అంటే మనం ప్రవ్వా నన్ను బాగు చెయ్యి, నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని అడగడము, లేదా ప్రజలను బాగు చెయ్యి, వాళ్ళను బాగు చెయ్యి, వీళ్ళను బాగు చెయ్యి అని చెప్పడము ప్రార్థన. రిక్వెస్ట్, దేవుణ్ణి అడగడము, అడుక్కోవడం అనేది అది ప్రార్థన. కానీ సహవాసం అనేది ఏంటంటే మనం ఏమీ అడగం దేవుని దగ్గర నుంచి, మనం ఏది కూడా దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ ఏమీ చెయ్యం. మనం అది ఎటువంటిది డిమాండ్ అనేది ఉండదు. ఎటువంటిది నాకు ఫలాంది కావాలి అనేటువంటి డిమాండ్ ఏది కూడా దేవుణ్ణి మనం అడగం. అది జస్ట్ సహవాసం అంటే ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్, స్నేహితులు కలిసి ఎలాగుంటారో సమయాన్ని స్పెండ్ చేసుకొని ప్రతి ఒక్కటి చెప్పుకుంటారో, వీళ్ళ బాధలు వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటారు కదా, మామూలుగా ఫ్రెండ్షిప్ చేస్తారు కదా, అలాగున ఫ్రెండ్షిప్ అంతే. సహవాసం అని అంటే దేవునితో మనం సహవాసం చేయడము, ఆయన మనతో సహవాసం చేయడం, ఇంతవరకే ఉంటుంది. కానీ ఇది ప్రార్థన కాదు. నాకు ఫలాంది కావాలి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని మనం అడిగితే అది ప్రార్థన కింద. క్రైస్తవులైనటువంటి అనేక మంది ప్రార్థన చేయడానికే టైం సెట్ కాక ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఆడికే టైం సెట్ కాదు, వాళ్ళకి మెయింటైన్ చేయలేరు, ప్రార్థనకి సమయం ఇవ్వలేరు. ఇంకా సహవాసం దగ్గరికి అతి తక్కువ మంది వస్తారు. దేవునితో సహవాసం చేయడానికి అతి తక్కువ మంది వస్తారు. సహవాసం అని అంటే మనం దేవుని బాగా రెడీ అవ్వడము, దేవుని దగ్గర కూర్చోవడం, ఉండడము, ఏం అడగకూడదు, జస్ట్ కనిపెట్టాలి. దీనిని సహవాసము, ఫెలోషిప్ అని అంటారు, అంతవరకు అని అంటారు అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఒక ఫ్రెండ్స్ గురించి, ఎవరికైనా కానీ స్నేహితుల గురించి 2 నెలలకు ఒకసారి కలిస్తే వాళ్ళతో మాట్లాడతాము, 4 నెలలకు ఒకరితో మాట్లాడతాము, ఇంకొంతమందికి 6 నెలలకు ఒకసారి, అట్టా 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు ఒకసారి కనిపించి మామూలుగా మాట్లాడుకోవడము, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ చేయడం అనేది సహవాసం కాదు. సహవాసం అనేది కంటిన్యూగా ఉంటుంది. కానీ ఇప్పుడు 3 నెలలకు కనిపించే ఫ్రెండ్స్ నిజమైన ఫ్రెండ్స్ కారు, 6 నెలలకు మనం ఫ్రీగా మాట్లాడేవాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కారు. అది నిజమైన సహవాసం కాదు. సహవాసం అంటే ఏంటంటే ఎవ్రీడే అట్లీస్ట్ 2-3 రోజులకు ఒకసారి అయినా సరే సహవాసం అనేది క్రైస్తవులు చేయగలిగినటువంటి వాళ్ళే ఉండాలి. దానిని సహవాసం అని అంటారు. నిజానికి ఈ సహవాసాన్ని ఎవరు ఏర్పరిచినారు అని మన బైబిల్ గ్రంథంలో చూసుకుంటే దేవుడే, యెహోవా దేవుడే ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడని అంటే చల్లపూటన దేవుడు ఆదామవ్వలతో మాట్లాడడానికి సాయంత్రం వేళల్లో వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. అది ప్రార్థన కాదు. నాకు అది లేదు, ఇది లేదు, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అవ్వ అడగలేదు, ఆదాము అడగలేదు, ఏ రోజు అడగలేదు. అది ఫెలోషిప్, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు వాళ్ళు. ఒక బ్రహ్మాండమైనటువంటి ఫెలోషిప్, అది అన్యోన్య సహవాసం. అది ఏ బంధము వాళ్ళని విడదీయలేదు. ప్రతిరోజు దేవుడు వచ్చేది, వాళ్ళతో కనిపించేది, వాళ్ళతో సహవాసం చేసేది, కాసేపు ఫ్రెండ్షిప్ చేసేది, వెళ్ళేది. ఎటువంటి రిక్వెస్ట్లు అక్కడ లేవు, ఎటువంటి ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, కన్నీళ్ళు లేవు, ఏమీ లేదు అక్కడ. నిజమైన ఫెలోషిప్ అది ఏదేను వనంలో సహవాసము మనుషులకి దేవునికి మధ్య ఉండింది అనేది మనం గుర్తుంచుకోవాలి. అసలు సహవాసం అనేది కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు దేవుడు ఆదామవ్వలను తయారు చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు? పరలోకంలో ఉండే దేవుడు భూమిని చేసి, మట్టితో బొమ్మను చేసి, ఊది వాళ్ళని మనుషులుగా తయారు చేసి తిరిగి వాళ్ళతో వచ్చి సహవాసం చేస్తూ వెళ్ళిపోయేవాడు సాయంత్రం పూట. ఎందుకు దేవుడు ఫెలోషిప్ చేయాలని ఒక క్వశ్చన్ వేసుకుంటే బైబిల్ పండితులు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ అని లేఖనాలు కూడా చెబుతున్నాయి. అదేవిధంగానే దేవుడు వెలుగు అయి ఉన్నాడు. వెలుగు అనేది ఆయన యొక్క లక్షణం. అట్లా ఒక లక్షణం ఏంటంటే దేవుని లక్షణాలలో శక్తి అనేది కూడా ఒక లక్షణం అని పోయినసారి మనం చూసాం. ఇప్పుడు ఇదేంటంటే ప్రేమ అనేది దేవుని లక్షణం కాబట్టి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ప్రేమను చూపించాలి. ఎవరికి చూపించాలి? పరలోకంలో దేవుడు, దేవదూతలు అంతవరకే ఉన్నారు, కానీ ఇంకెవరూ లేరు.
ఇంకెవరు లేరు. ఆయన ఏమనుకున్నాడంటే తన ప్రేమను ఇంకెవరికన్నా చూపించాలని అనుకున్నాడు. ఫస్ట్ తన ప్రేమను చూపించాలనుకున్నాడు. అందుకు ఈ భూమి, ఈ ఆకాశం, సమస్త సృష్టి దేవుడు చేశాడు. ఎందుకు దేవుడు చేశాడు ఈ సర్వ సృష్టి అంటే ఒకటే కారణం, దేవుడు ప్రేమించాలనుకున్నాడు. భూమిని, ఆకాశాన్ని, ఇందులో ఉన్న మనుషులందరినీ తన ప్రేమను మనుషులకు చూపించాలనుకున్నాడు. ఆయన అలాగనే ఆదాము అవ్వలను చేసి తన ప్రేమను ప్రతిరోజు సాయంత్రం వచ్చి వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాడో తన ప్రేమను అంతా చూపించేవాడు. దీనికి సంబంధించే యోహాను సువార్తలో ఉంది కదా, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంతో అనే దానికి మనం అది కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. ఆ పదం అనేది తీసుకుంటే ఒక డిఫరెంట్ పదం దానికి యూజ్ చేశారంట. బైబిల్ గ్రంథంలో దానికి సంబంధించి ఇంకే పదమో వాళ్ళేదన్నట్టుగా బైబిల్ పండితులు చెప్తారంటే ఎంతో ప్రేమించాడు. నిజం అది. దేవుడు మనుషులందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ అస్సలు ఎవరు దేవుని ప్రేమ దగ్గరికి చేరలేకపోతున్నారు. ఎవరు ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. ఎవరు ఆయన సహవాసము చేయలేకపోతున్నారు. క్రైస్తవులు మాత్రమే, ఆ క్రైస్తవుల్లో కూడా కొద్దిమంది మాత్రమే సహవాసం చేయగలుగుతున్నారు. చాలామంది క్రైస్తవులు ప్రార్థన వరకే వచ్చి ఆగిపోతున్నారు, కానీ సహవాసము లోపలికి రావడం లేదు. ప్రత్యక్ష గుడారము 3 భాగాలు ఉన్నట్లయితే ఆవరణము, మామూలు గుడారము, ప్రత్యక్ష గుడారము, లోపల గర్భగుడి, పరిశుద్ధ ఆలయం. అట్లా సహవాసం అనేది పరిశుద్ధ లోపల 3వ గది లోపల మందసం ఉండేటువంటి దాంతో సమానమైనది సహవాసం అంటే. ప్రార్థన అంటే నీకేం కావాలో అడిగి తీసుకోవడం అనేది లో కేటగిరీ. సహవాసం అంటే ఏ రిక్వెస్ట్ లేకుండా దేవుణ్ణి నువ్వు ప్రేమించడము, దేవుడు నిన్ను ప్రేమించడం అనేది అదొక అన్యోన్య బంధం. అదొక చాలా పవర్ఫుల్ అయింది. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఎందుకు సృష్టి చేశాడు అంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు కాబట్టి, తన ప్రేమను మనుషులకు చూపించాలి కాబట్టి ఆయన ఇదంతా చేశాడు. దీంట్లో ఒక భాగం ఏంటనంటే ఆయన ప్రేమని ఎప్పుడు చూపిస్తాడు, ఏ సందర్భంలో చూపిస్తాడు అంటే సహవాసం చేసే టైంలో ఆయన తన ప్రేమను, తన మంచితనాన్ని చూపిస్తాడు. అదే మోషే కూడా ప్రభువా నీ మార్గాన్ని నాకు తెలుపు, నీ మంచితనాన్ని నాకు చూపించు, నీ రూపాన్ని నాకు చూపించని ఎప్పుడు అంటాడు? తండ్రి అయిన యెహోవా దేవునితో మోషే సహవాసం చేసినప్పుడే తన మంచితనాన్ని అంతా నా మంచితనాన్ని అంతా నేను చూపిస్తానంటాడు. అంటే ఇజ్రాయేలీలకు ఆయన ఎంత మంచివాడో అర్థం కాలే. ఆయన చూసిన తర్వాత కూడా ఆయన ఎంత మంచివాడో తర్వాత అర్థమైంది. కానీ మోషేకి ఆ లేఖనం ప్రకారం అంతకుముందు మోషేకి కూడా ఆయన ఎంత మంచివాడు, ఆయన ఎంత ప్రేమించేవాడు ఆయనకు అర్థం కాలే. ఆ లేఖనాలు మనం చూస్తే అప్పట్లోనే ఇదిగో నా చేత్తో నిన్ను అలా కప్పి పెడతాను, నీ ఎదుట నేను దాటిపోయేటప్పుడు నా వెనక భాగం నువ్వు చూస్తావు అని అంటాడు. అప్పుడు ఆయన ఎంత మంచివాడు అనేది ఆయన చూడగలుగుతాడు. అర్థమవుతుందా? సహవాసం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనే దాని గురించి మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు ఈ సహవాసం గురించి సహవాసం ఎలా చేయాలి లేదా సహవాసం అనేది మనం ఎలా నేర్చుకోవాలి, దేవునితో సహవాసము మనం ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి. ఇన్నాళ్ళు మనం ప్రార్థన చేసుకున్నాం కాబట్టి ఇంకటి నుంచి మనం సహవాసం కూడా చెయ్యాలి. సహవాసాన్ని మనం ఎలా చేయాలి అనే దాని గురించి నేను కొన్ని పాయింట్లు చెప్తాను. మొదటి పాయింట్ ఏంటంటే మొట్టమొదటిగా మనం దేవునితో సహవాసం చేయాలని అంటే మనము లోకముతో సహవాసాన్ని వదులుకోవాలి. లోకముతో మొట్టమొదటిగా సహవాసాన్ని వదులుకోవాలి. ఈ రెఫరెన్స్ తీయద్దులేండి, మనకు తెలిసిందే. యాకోబు 4:4 యాకోబు 4:4లో ఏముంటుందనంటే లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా, మీకు తెలీదా అని గద్దిస్తాడు. ఎవరు? యాకోబు. 12 మంది శిష్యులు ఒక శిష్యుడు. లోకముతో స్నేహము దేవునితో కొట్లాటంట, వైరం అంట. దేవునికి మనం దేవునితో సహవాసం చేయాలని మనం అనుకున్నప్పటికీ లోకంతో మనం కట్ చేసుకోవాలి. నేను దీని గురించి ఆలోచన చేసుకుంటుకునేవాళ్ళం. ఒక కంప్లైంట్ వాళ్ళ తాత గురించి నాకు మరలా చెప్పేవాడు చాలాసార్లు. మా తాత నీట్గా బైబిల్ పట్టుకొని వస్తాడు, అంతా చేస్తాడు, బాగా స్ట్రిక్ట్గా ఉన్నట్టుంటాడు. కానీ నాకు అర్థం కాని ఏంటంటే 5:30 ఆ టైంలో టీవీ సీరియల్ స్టార్ట్ చేస్తే 12 వరకు సీరియల్ ఆపడంట. నాన్ స్టాప్గా ప్రతి సీరియల్ అది ఇంట్రెస్ట్గా చూస్తాడంట.
చాలా ఇంట్రెస్ట్గా చూస్తాడంట, టైంతో సహా. నాకు వారం వారం చెప్పి అర్థమయ్యేది కాదు, రెండో వారం అర్థమయ్యేది కాదు. మళ్ళీ చెప్పంగా నాకు మళ్ళీ అర్థమైంది ఏంటంటే, ఓహో నిజంగానా ఈయన లోపల హార్ట్ మైండ్ అన్నీ ఆయనకు కనెక్ట్ అయిపోయినాయి. ఆయనకి మామూలుగా కనెక్ట్ అవ్వలే. ఒక్కరోజు ఆ టీవీ సీరియల్ కానీ రాకపోయిందని అంటే ఆయనకు పిచ్చి పడుతుందంట. నాకు ఎన్నిసార్లు చెప్పి 5-6 నుంచి స్టార్ట్ చేసి 12 వరకు ఎట్లా కనెక్ట్ అవుతారో నాకైతే అర్థం కాదు. అది హిందీ సీరియళ్ళు కనెక్ట్ అవుతారు. ఫుల్ పిచ్చి ఆయనకి, ఫుల్ కనెక్ట్ అయిపోతాడు ఆయనకి క్లియర్గా. నాకు దీని గురించి ఆలోచన చేసుకున్నప్పుడు నాకు కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ ఇదే అని అనుకున్నా, కానీ చెప్పకూడదు అనుకున్నా, కానీ నేను చెప్తున్నా. కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ ఆయననే తీసుకున్నాను నేను. అట్లా ఉన్నారు చాలామంది దేవుని బిడ్డలు అయితే ఉన్నారు, కానీ అలాంటివి ఏంటనంటే మనం కట్ చేసుకోవాలి. లోకం అంటే మనం ఏదేదో అనుకుంటాం, కానీ చిన్న చిన్నటి అయ్యి చాలా చిన్నటి. గాలం అనేది సన్నదారం గాలముకు ఉండేది సన్నదారము, అట్లా వేస్తుంది అంతే, నీళ్ళల్లో అలా వేస్తుందంటే. కానీ ఆ సన్నదారం ఏమవుతుంది, చేపపిల్ల లాంటి మనకు ఉరితాడైపోతుంది. చేపపిల్ల లాంటి మనకు ఉరితాడైపోతుంది. అదేమో అంత సన్నదారమే, అర్థమవుతుందా? అందుకే సులువుగా చిక్కులు పెట్టేటువంటి వాటికి మనము చిక్కుపడకూడదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రార్థనకే మనకు టైం తల్లకిందులు అయిపోతూ ఉంది కాబట్టి మనం సహవాసం కూడా మనం చేసుకోవాలి, సహవాసం కూడా మనం చేయాలి. కాబట్టి ఇటువంటి చిన్న వాటి నుంచి మనం ఈజీగా ఎస్కేప్ అయిపోవాలి, ఈజీగా మనం తప్పించుకోవాలనేది మనము గుర్తు తెచ్చుకోవాలి. 1 యోహాను 1:6 అందులో ఏముంటుందని అంటే, మనం సహవాసం గలవారం అని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల మనల్ని మనమే మోసం చేసుకుంటాము అని రాయబడి ఉంటుంది. 1 యోహాను 1:6లో మనం సహవాసం గలవారం అని చెప్పుకుంటూ మనల్ని మనమే చీకట్లు నడిస్తే మనల్ని మనమే మోసం చేసుకుంటామని అందులో రాయబడి, అది మనకు తెలిసిన వాక్యమే, అది మనకు తెలిసినటువంటి వాక్యమే. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, చీకటిలో చీకటికి సంబంధించినటి ఇంకెంత మాత్రం 1-2 సార్లు మనం భూతద్దంలో చూడాలి. ఈ పని చీకటికి సంబంధించిందా, వెలుగుకు సంబంధించిందా, ఈ పని దేవునికి సంబంధించిందా, దయ్యానికి సంబంధించిందా, ప్రతి పనిని మనము భూతద్దంతో పెట్టి చూడాలి. ఎందుకంటే ఈ రోజులు ఎలా అయిపోయినాయంటే, మనము భూతద్దం పెట్టి చూస్తే తప్ప ఇది దయ్యంకి సంబంధించిందేనా అనేది మనమే బోల్టా పడిపోతున్నాం. పెద్ద పాస్టర్లే బోల్టా పడిపోతున్నారు. పెద్ద పాస్టర్లే ఇది వాక్యానుసారమా కాదా అని తెలియక, వాక్యానుసారం కాకుండా ఉండే వాటికి తీసుకొని వచ్చి చర్చిలలో స్టేజ్ల మీద పెడుతున్నారు. చాలా వాటిని తీసుకొని వచ్చి, అది పూర్తిగా సాతానుకు సంబంధించి. కానీ వాటిని తెచ్చి స్టేజ్ మీద చాలా విషయాలు ఉన్నాయి. అలాంటివి ఒకటి కాదు, చాలా ఉన్నాయి. రోజు మార్చే కొద్ది సాతాను ఏం చేస్తున్నాడు అంటే, మారు వేషం వేసుకొని బలిపీఠం మీదకి ఎక్కుతున్నాడు, పాస్టర్లనే మోసం చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రతి విషయాన్ని భూతద్దంతో చూసుకొని చీకటికి సంబంధించిన వాటికి మనం పక్కకు తప్పించుకోవాలి, ఈజీగా మనం పక్కకు తప్పించుకోవాలి. సరే, ఈ సహవాసానికి సంబంధించి మనం ఇంకొక పని కూడా మనం చేయాలా. ఏం చేయాలని అంటే, మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. నిర్గమాకాండము 19:10-11. నిర్గమాకాండము 19:10-11. ఇందులో ఏముంటుందని అంటే, నేను మీ ఎదుటికి సీనాయి కొండ మీదకి రేపు వస్తాను, 3వ దినానికి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మోషే నువ్వు వెళ్ళి వాళ్ళని శుద్ధి చేయి. నిర్గమాకాండం 19:10-11. వారు తమ బట్టలు ఉడుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చు. అంటే దేవుడు దిగి వస్తాడంటే దేవుని ఎదుటికి వస్తారు. ఆదామవ్వలు ఏ ఫెలోషిప్ అయితే జరిగిందో అటువంటి ఫెలోషిప్కి మోషేను కొండ మీదకి దేవుడు పిలిచాడు, సహవాసానికి పిలిచాడు. ఆ సహవాసానికి పిలిచేటప్పుడు ఒక్క ఛాన్స్ ప్రజలకి చూడడానికి. అయితే ఆ ప్రజలు చూడడానికి కూడా వాళ్ళు ఏం చేయాలంటే తమ్మును తాము శుద్ధి చేసుకోవాల్సినటువంటి వారే వాళ్ళు ఉండాలి. అంటే ఫెలోషిప్కి ఏం కావాలి అని అంటే, చీకటికి సంబంధించిన వాటిని విడిచిపెట్టుకోవాలి, మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి.
అనేది మనం చూసుకోవాలి. యాకోబు 4:8 ఏముంటుందంటే, యాకోబు 4:8 ఏముంటుందనంటే, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ద్విమనస్కులారా, మీ హృదయాలను మీరు పరిశుద్ధం చేసుకోండి, మీ చేతులను శుభ్రం చేసుకునండి, మీ చేతులను శుభ్రం చేసుకునండి. అంటే క్లియర్గా మనకి ఏం చెప్తుందని అంటే, ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు ఉండేవాళ్ళు ఫెలోషిప్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, సహవాసం చేయలేరు. పాస్టర్లు ఆదివారం ఒక్క రోజుకి వాక్యంకు ప్రిపేర్ అవ్వడానికి కొంతమంది చాలా బరువు బాధ్యతలుగా ఉంటారు. వాళ్ళు చాలా బరువు బాధ్యతలుగా అతి కష్టం మీద ఉంటారు. ఆ వాక్యం అలా ప్రిపేర్ ఇచ్చేసి వాక్యం చెప్తారు. సండే అయిపోవడం ఆలస్యం ఇంకా పూర్తిగా లోకంలో కలిసిపోతారు. వాళ్ళని వాక్యం యాకోబు 4:8 వాళ్ళని ఏమంటుందంటే, ద్విమనస్కులు, రెండు మనసు కలిగినటువంటి వాళ్ళు అని. అటువంటి వాళ్ళు ఫెలోషిప్కు నాట్ ఎలిజిబుల్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సహవాసము చేయలేరు. ఎట్టి పరిస్థితుల్లో సహవాసం చేయలేరు. వాళ్ళకి ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగిన వాళ్ళే దేవునితో సహవాసం చేయగలుగుతారు. శుద్ధ హృదయం కలిగి ఉండాలి. పరిశుద్ధపరచుకోవాలి హృదయాన్ని. చేతులను మీరు కడుగుకోండి. దేవుని యొద్దకు మీరు రండి. దేవుని యొద్దకంటే సహవాసం, ఆయన ఎదుటికి, ఆయన సన్నిధికి మీరు రండి. దేవుని యొద్దకు మీరు వచ్చినప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అర్థమవుతుందా? అంటే మనకేం కావాలంటే మొట్టమొదటిగా మనము లోకంతో సహవాసాన్ని వదులుకోవాలి. ఇవన్నీ లోకం కిందకే. శుద్ధీకరణ చేసుకోవడం లోకం కిందకే, ద్విమనస్సు అనేది లోకం కిందకే వస్తుంది. ఇంకొకటి మనకు గమనించినట్లయితే ఏంటంటే, సహవాసంకు మనకు ఏం కావాల్సి వస్తుందంటే, మనకు అభిషేకం జరగాలి. అభిషేకం జరిగితేనే మనం దేవునితో ఫెలోషిప్ అనేది బాగా ఎక్కువ చేయగలుగుతాం, లేకుంటే తక్కువే చేయగలుగుతాం. దానికి ఉదాహరణ ఏంటంటే, నిర్గమాకాండము 33:7-11 వరకు. నిర్గమాకాండము 33:7-11 వరకు. అందులో ఏముంటుందనంటే, దేవుడు ప్రత్యక్ష గుడారంలోకి పైనుంచి మేఘం రూపంలో వచ్చి వాకిట్లో నిలబడతాడు దేవుడు వచ్చి. మోషే వచ్చి లోపల నుంచి వచ్చి అక్కడికి వచ్చి దేవునికి ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు పైనుంచి మేఘం దిగొచ్చి మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ పక్కుండే ప్రజలు, గుడారాల్లో బయట ఉండే ప్రజలందరూ కూడా అలాగే చూసేవాళ్ళు. వాళ్ళ గుడారాల దగ్గరే, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాకిళ్ళ దగ్గరే, వాళ్ళ గడపల దగ్గరే సాష్టాంగపడి నమస్కారం చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం యెహోషువ ఈ ప్రత్యక్ష గుడారం లోపలే ఉన్నాడు. ఏ ప్రత్యక్ష గుడారము? మోషే, యెహోషువ ఇద్దరు ఒక గుడారంలోనే ఉన్నారు. దేవుడు గుడారం వాకిల దగ్గర నిలబడతాడు మేఘం. ఈ లోపల నుంచి మోషే గడప దగ్గరకు వస్తాడు, కానీ యెహోషువ లోపలే ఉంటాడు, బయటికి రాడు. ఎందుకు బయటికి రాడు? మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు గాఢములోనికి దిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. అంటే ఇదే గుడారంలోనే ఉన్నాడు యెహోషువ. అదే గుడారంలోనే దేవుడు వచ్చినప్పుడు దేవుడు మనిషితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి అనుభవము మోషేకుంది, కానీ యెహోషువకు లేదు. ఎందుకు లేదు యెహోషువకి అని ఒక క్వశ్చన్ వేసుకుంటే, అప్పటికి ఈయనకు అభిషేకం జరగలేదు. పోయిన వాక్యం మనం గమనించినట్లయితే అభిషేకం ఎందుకు కొరకు అని క్వశ్చన్ వేసుకుంటే, మనల్ని అతి పరిశుద్ధపరచడానికి అభిషేకము, అతి పరిశుద్ధపరిచి దేవుని ఎదుట నిలబడి యాజకత్వం జరిగించడానికి. అప్పటికి ఈయనకి ఇంకా యెహోషువకు అభిషేకం జరగలేదు కాబట్టి దేవుని ఎదుటకు వచ్చి నిలబడే శక్తి లేదు. ఒకవేళ వితౌట్ అభిషేకం లేకుండానే యెహోషువ వస్తే ఏమవుతుంది? దేవుని ఎదుటికి చనిపోతారు. ఎందుకంటే అతి పరిశుద్ధత లేదు, శుద్ధీకరణ యెహోషువకి జరగలేదు. కానీ మోషేకు అభిషేక్తుడు కాబట్టి, మోషేకు అభిషేకం జరిగింది కాబట్టి దగ్గరగా వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే కెపాసిటీ అభిషేకాన్ని బట్టి మోషేకు ఉండింది, కానీ యెహోషువకు అప్పటికి లేదు. తర్వాత చెప్తాడు, ఆయన వెళ్ళిపోయే టైంలో దేవుడే చెప్తాడు, నీ తర్వాత యెహోషువను అభిషేకించు. అభిషేకం ఆయనకు జరిగిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడతాడు. తర్వాత దేవుడు ఆయనకు కనిపిస్తాడు. తర్వాత దేవుడు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. ఒక పెద్ద దేవదూతను యెరికో పట్టణం గోడలు కూలిపోయేదానికి ముందరగానే ఒక పెద్ద ఒరదీసిన కత్తి పట్టుకొని ఉన్నట్టు ముఖాముఖిగా దేవుణ్ణి చూడడము అన్నీ జరిగింది యెహోషువకి. తర్వాత ఆయనకేమి కాదు. తర్వాత ఎప్పటికి వరకు
ఆ స్టామినా ఎలా వచ్చింది ఆయనకి? ఎవరు ఇచ్చారు స్టామినా? అభిషేకం ఉంటేనే మనము సహవాసము చేయగలుగుతాము, దేవునితో మనం చూడగలుగుతాము, మాట్లాడగలుగుతాము, ఆయన ముఖాముఖిగా మనం నిలబడగలుగుతాం అనేది గుర్తుంచుకోవాలి. అంటే ఇదంతా కూడా ఒక పాయింట్ కిందకే. సహవాసం మనం ఎలా చేయాలి, సహవాసం ఎలా నేర్చుకోవాలనే దానికి మొదటి పాయింట్ ఏంటంటే మనం లోకంతో సహవాసాన్ని వదులుకోవాలి. అంటే ఇవన్నీ దీని కిందకే. మనల్ని మనం శుద్ధీకరణ చేసుకోవడము, అభిషేకం కోరుకోవడం, అభిషేకం కలిగి ఉండడము, లోకంతో వదిలిపెట్టుకోవడము, రెండు మనసులు వదిలిపెట్టుకోవడము, ఇవన్నీ కూడా మనం చేయగలిగిన వాళ్ళమే. మొదట మనము ఇది ఫస్ట్ స్టెప్. ఇది మనల్ని మనము పాపం నుంచి వదులుకొని, రెండు మనసులు వదులుకొని, అభిషేక్తులమై ఉండి దేవుని చేత అభిషేకం పొందుకొని ఉన్నప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాం కరెక్ట్గా సహవాసం చేయడానికి. అంతవరకు సహవాసం చేయకూడదా అంటే చెయ్యాల. అంత అభిషేకం పొందకుండానే సహవాసం చేయకూడదా అంటే చెయ్యాల. ఎందుకంటే కొంతమందికి సహవాసం చేసేటప్పటికి ఆ సహవాసంలోనే అభిషేకం చేస్తారు. సహవాసం చేసేటప్పుడు కొంతమందికి దేవుడు అభిషేకిస్తాడు. కాబట్టి సహవాసం అనేది కూడా మనం చేయాలి. నేను మరలా చెప్తున్నా, సహవాసం చేసేటప్పుడు మీరు ప్రార్థన చేయకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే మనం సమయాన్ని కేటాయించాలి. ఎలా మనం సహవాసం చేయాలి, ఎలా నేర్చుకోవాలని అంటే రెండో పాయింట్ ఏంటంటే మనము సమయాన్ని పెట్టుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయము 8 నుంచి 10 వరకు మనం చూసుకుంటే, ఆదికాండము 3వ అధ్యాయము 8 నుంచి 10 వరకు మనం చూసుకుంటే అక్కడ ఏముంటుందని అంటే దేవుడైన యెహోవానంట చల్లపూటన ఆయన దిగి వచ్చి ఏదైనా వనంలో వచ్చాడు. చల్లపూటన అనేది ఒక్కసారి మనం గమనిస్తే, దేవా నువ్వు చల్లపూటనే రా, నువ్వు పొద్దున్నే రాగాకని ఆదాం చెప్పలేదు దేవుడికి, హవ్వ చెప్పలేదు. ఎవరు టైం ఫిక్స్ చేశారు? దేవుడే ఫిక్స్ చేశాడు. దేవుడే ఆ సమయాన్ని సెట్ చేశాడు. చల్లపూటన దేవుడే ఈ టైంకి నేను వెళ్ళాలి, ఈ టైంతో వాళ్ళతో గడపాలని ఒక సమయాన్ని దేవుడే సెట్ చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలని అంటే ఒక సమయాన్ని అనేది మనము మన అనుకూలాన్ని బట్టి సెట్ చేయాలి. లేదా మనకు ఏ సమయంలో పెట్టుకోవాలనేది మనం దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడే మనకు ఒక టైం అనేది ఏర్పాటు చేస్తాడు. మీకు తెల్లవారుజామున 3 గంటలకు ప్రార్థన లేపేది దేవుడు ఏర్పాటు చేసిన టైం. అది దేవుడు ఎన్నుకొని నిన్ను లేపుతున్నాడు ఆ టయానికి. అది నువ్వు ఎన్నుకునేది కాదు. అది దేవుడు ఎన్నుకున్నటువంటి సమయం. అది కొంతమందికి 1 గంటకు లేపుతాడు, రాత్రులు 12 గంటలకు కొంతమంది. అది దేవుడు ఎన్నుకున్నటువంటి సమయం. అది ఆ సమయంలో మనం ఏం చేయాలి? నాకు చాలాసార్లు టైర్డ్ అయిపోయి దేవుడు నన్ను లేపినప్పుడు నేను కొన్నిసార్లు ప్రభువా నేను లేస్తా, వెంటనే చేతులు ఎత్తా, ప్రభువా నేను బాగా అలిసిపోయినా ఏమనుకోవద్దు, నీతో సహవాసం నేను చేయలేనని చెప్పి నేను అలాగే పండుకుంటా. చాలాసార్లు నాకు జరిగింది. అయితే నేను అలా పండుకున్నప్పుడు తర్వాత నిద్ర మత్తు వల్ల అలా పండుకుంటా. కానీ లేచిన తర్వాత నాకు ఆ రోజంతా 2 రోజులు 3 రోజులు అయ్యో దేవుడే నన్ను లేపితే నేను నీతో సహవాసం చేయలేనని పంపించిననేది బాధ నాకు 2-3 రోజులు లోపల ఉంటుంది. తిరిగి క్షమాపణ అడిగేంతటి వరకు నా లోపల ఉంటుంది. అది ఆ ఫెలోషిప్లోకి అడుగు పెట్టిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ పెయిన్ అని, ఆ బాధ అనేది ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇంకొన్నిసార్లు దేవుడు లేపినప్పుడు లేకుండా ఉంటే ఏం జరుగుతుందంటే, లేకుండా అలాగే పండుకున్నామంటే ఏం జరుగుతుందంటే కొన్ని కీడులు చూపిస్తాడు. ప్రతిరోజు కూడా పొద్దున్నే 3 గంటలకు ఎందుకు లేపుతాడనంటే దేవుడు ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆ పగలంతా కూడా నీ దగ్గరికి దయ్యాలు రావు, నీ దగ్గరికి మనుషులు వచ్చి కొట్లాడరు, నీకు మైండ్ డిస్టర్బ్ కాదు, ప్రశాంతంగా ఆ ప్రార్థన నిన్ను కాపాడుతాడు. ఒక పొరపాటున నేను కానీ ఆ టైంలో దేవునితో సహవాసం చేయకుండా స్కిప్ చేసి వదిలేసినానంటే, ఒక 2 రోజులు వదిలేసినానంటే, నేను ఇంత చిన్నపిల్లలు వచ్చినా కూడా వాళ్ళ చేతుల్లో నేను ఓడిపోతా. వాళ్ళు నాతో కొట్లాడి నా మైండ్ డిస్టర్బ్ చేసేసి వెళ్ళిపోతారు. ఈజీగా నా సన్నిధిని వాళ్ళు దొంగతనం చేసి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? నాకు అవి కూడా చూపిస్తాడు ముందే. నాకు అది కూడా, ఇదిగో చిన్న పిల్లల చేతిలో కూడా నువ్వు ఓడిపోతావు, నువ్వు వాళ్ళని గెలుచుకోలేవు, నువ్వు ఏదైనా చెప్పినా కూడా అది జరగదు, ప్రజలు ఆ మాటను కొట్టేస్తారు, నేను లెక్క చేయరు. అవి నాకు కళలో చూపిస్తాడు. ఎప్పుడు నేను సహవాసము చేయకుంటే, దేవుడిచ్చిన టైంలో దేవునికి నేను సహవాసం చేయకుంటే ఆ రోజు నేను ఓడిపోతా.
నాకు క్లియర్గా చూపిస్తాడు. నాకు క్లియర్గా దేవుడు చూపిస్తాడు. చాలాసార్లు జరిగింది నాకు, అది చాలాసార్లు జరిగింది. నాకే కాదు, మంచి దైవసేనులకు, ప్రార్థనా పరులకు, సహవాసం చేసే వాళ్ళకు, సన్నిధి పరులకు ఇది ప్రతి నిత్యము జరిగేటువంటి కార్యమే. ఒక 2-3 రోజులు ప్రార్థన చేసుకోకుండా అంటే వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ సమస్యల్లో పడిపోతారు, వాళ్ళ కష్టాలలో పడిపోతారు. వాళ్ళు 2-3 రోజులు ప్రార్థన, సహవాసము, ఫ్రీగా ఫెలోషిప్, దేవునితో సహవాసం చేయకుండా అంటే అలా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి మనం తెల్లవారుజామున దేవుడు కేటాయించిన సమయంలో మనం లేచి దేవునికి మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాము. ముఖ్యంగా 3 గంటల ప్రార్థన అనేది రోజు దినము ఆరంభమవుతుంది. కాబట్టి స్పిరిచువల్ ప్రపంచంలో, ఆత్మీయ ప్రపంచంలో కొన్ని వింత కార్యాలు జరుగుతాయి. తెల్లవారుజామున 3 గంటలకి వింతలు జరుగుతాయి. మొత్తం డ్యూటీ ఎక్కుతారు చూడండి, పోలీసు వాళ్ళు కానీ ఏదన్నా కానీ. అదే విధంగానే ఆ రోజుకు సంబంధించిన దెయ్యాలు డ్యూటీ దిగుతాయి, డ్యూటీ ఎక్కే దెయ్యాలు డ్యూటీ ఎక్కుతాయి. దేవదూతలు కానీ డ్యూటీ దిగే వాళ్ళు డ్యూటీ దిగుతారు, డ్యూటీ ఎక్కే వాళ్ళు ఎక్కుతారు. ఎందుకంటే సమయము తండ్రి ఆధీనంలో ఉంటుంది. గడియ, నిమిషం ప్రతిదీ దేవుని ఆధీనంలో ఉంటుంది. సమయం ఏ రోజు ఏ ఆశీర్వాదాలు ఎట్లా రిలీజ్ చేస్తాడో మనకు తెలియదు, మనకైతే క్లియర్గా మనకు తెలియదు. అట్లా మన సమయాన్ని మనం ఏమాత్రం వేస్ట్ చేసుకోకుండా దేవుడు ఏర్పాటు చేసిన ఒక టయాన్ని మనం కేటాయించుకోవాలి. తెల్లవారుజామున మనకు కుదరడం లేదా? డీజే దినకరణ అయితే కరెక్ట్గా 6కు లేసేవాడంట. 5:30-6 మధ్యలో లేచి దగ్గర 7:30 వరకు కూడా 8 వరకు కూడా దేవునితో సహవాసం చేసేవాడంట. అదే ఆయన టైం పెట్టుకున్నాడు. మనకు అనుకూలమైన సమయం ఏంది అనేది మనం గమనించుకొని ఆ సమయంలో మనము దేవునికి సమయాన్ని మనం కేటాయించాల్సిన వారమై మనం ఉంటున్నాము. దీనికి సంబంధించి నేను ఒక ఆయన ఉన్నాడు ఏంజల్ టీవీలో, సాధు సుందర్ సింగ్ సెలవరాజు, ఒక ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక ఇంగ్లీష్ పాస్టర్ను కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ లాగా పెట్టినారు. అది ఉంది యూట్యూబ్లో ఉంది. అది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నాకు షాక్ అనిపించింది. ఆ ఇంగ్లీష్ పాస్టర్ ఏమంటున్నాడంటే, ఈ పాస్టర్తో ఇద్దరు పాస్టర్లు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ ఆత్మనేత్రం తెరవబడింది. ఇద్దరికి ఆత్మనేత్రం అని అంటే వాళ్ళకు దేవదూతలు కనిపిస్తారు, దయ్యాలు కనిపిస్తారు, క్లియర్గా కనిపిస్తాయి. వాళ్ళకు మనోనేత్రం తెరవబడింది, మూడో నేత్రం వాళ్ళకి తెరవబడింది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఈ సాధు సుందర్ సింగ్ సెల్వరాజు కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు, గడ్డం పెట్టుకుంటాడు. ఆయన ఆ పాస్టర్ని అడుగుతున్నాడు, కెవిన్ అనుకుంటా పాస్టర్ ఆయన పేరు. ఆయనతో మాట్లాడుతూ ఉండేటప్పుడు, మీరు ఎలా సహవాసం చేస్తారు దేవునితో, ఎలా దేవునితో గడుపుతారో నాకు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పండి అని అనేటప్పటికి ఆయన నవ్వి, నాకు ఎక్కువ ఇంట్లోకి అడుగు పెడితే నాకు సహవాసం చేయడానికి నాకు టైం ఉండదు. నేను ఇంట్లోపలికి అడుగు పెట్టిన వెంటనే నా 2-3 పిల్లలు, టీనేజ్ పిల్లలు, చిన్నపిల్లలు, 10 ఏళ్ళ పిల్లలు, వీళ్ళు చిన్నపిల్లలు వచ్చి, డాడీ రా నువ్వు మాతో ఆడుకోను అని చెప్పి లాక్కెళ్తారు. డాడీ మాతో రా నువ్వు స్పైడర్ మ్యాన్ సినిమా చూద్దురా, ఆ మూవీ చూద్దురా అని సినిమాలు తీసుకుని వెళ్ళి వాళ్ళ సంతోషం కోసం కాసేపన్నా నేను వాళ్ళతో టైం గడపాల్సి వస్తుంది. మళ్ళీ కాసేపు మా భార్యతో మాట్లాడాల్సి వస్తుంది. నాకు సరిగా సహవాసం చేయడానికి ఇంట్లో టైం అయితే ఉండదు. వీళ్ళతో సహవాసం నేను చేసిన తర్వాత నేను వెళ్ళి దేవునితో సహవాసం చేస్తాను అని అన్నాడు. ఈ మాటలలో ఈ సాధు సుందర్ సింగ్, నువ్వు సినిమాలు చూస్తావా అని అడిగినాడు. అంటే లేదు, మా చిన్నపిల్లలతో పాటు కాసేపు వాళ్ళ ఫెలోషిప్, వాళ్ళ సంతోషం కోసం అన్నట్టుగా నేను చూస్తాను. అయితే నాకున్న సమస్యల కల్లా పెద్ద సమస్య ఏంటనంటే టైం దేవునితో గడపాల. నా ఎదుట ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అదేనని ఆయన చెప్పుకున్నాడు. నా ముందున్న పెద్ద సమస్య ఏంటనంటే ఎలా దేవునితో సహవాసం చేయాలి అనేదే ఆయనకున్నటువంటి ప్రధానమైన సమస్య అని ఆయన ప్రాబ్లంను ఆయన చెప్పుకున్నాడు. ఆయనే కాదు, డేవిడ్ ఫెర్నాండెజ్ అని మంచి పవర్ కలిగినటువంటి దైవజనుడు ఆయన కూడా పెళ్ళయి చిన్న పిల్లలు ఆయన కూడా ఇదే ప్రాబ్లం గుండా వెళ్తూ ఉంటాడు. ఆయన కూడా ఎలా చెప్తాడని అంటే, నేను ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే పిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ, భార్య కానీ నాతో ఎక్కువసేపు గడపండి, మాతో ఉండండి అని వాళ్ళు అంటారు. కానీ నేను ఎక్కువ దేవునితో గడపడానికి నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు ప్రాబ్లమ్స్గానే నాకు వస్తున్నాయి, కష్టాలుగానే నాకు వస్తున్నాయి. నా ముందున్న పెద్ద ప్రాబ్లంగానే ఇదే ఉంటుంది అని ఆయన ప్రాబ్లం పెద్దవాళ్ళు ఆయన కూడా ఇప్పుడు బాగా క్లిక్ అయినాడు. ఈ మధ్య క్లిక్ అయినాడు. ఇప్పుడు ఇట్లా అంటే టక్క పడిపోతున్నారు ఆయన. ఇట్లా అంటే ఇప్పుడు విపరీతంగా డేసే ఆయన
ఆయన ఆయన ముందున్న ప్రాబ్లం కూడా అదే, ఆయన ముందున్న ప్రాబ్లం అదే. ఇదంతా కూడా ఎలా వస్తుందంటే సమయాన్ని కేటాయించడము అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు నేను చెప్తున్నానంటే మనకు బైబిల్ గ్రంథంలో ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, ప్రతిదానికి సమయము కలదు అని మనకు రాయబడింది. ప్రతిదానికి మనకు సమయం కలగదు అని రాయబడినప్పటికీ సహవాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. సహవాసానికి మరి మన సమయం ఎక్కడ? ప్రతిదానికి సమయం కలదని వాక్యం చెబుతున్నప్పటికీ ఈ క్వశ్చన్ దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు మనల్ని. మరి సహవాసం చేయడానికి, నాతో ఫెలోషిప్ చేయడానికి మీకు సమయమే లేదా అనేది ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనల్ని అడుగుతాడు. కాబట్టి ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలగాల. కనీసం ఒక 10 నిమిషాలైనా సరే రోజుకు ఫెలోషిప్ చేయాలి. ఫెలోషిప్ ఒక 10 నిమిషాలైనా సరే మనం అలవాటు చేసుకోవాలి. ఫెలోషిప్ అనేది చేసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎఫ్ఎస్సి 5:15లో మనకి ఏం రాయబడి ఉంటుందంటే, ఎఫ్ఎస్సి 5:15లో మనకి ఏం రాయబడి ఉంటుందని అంటే, సమయాన్ని మీరు పోనీయక సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని మీరు పోనీయక సద్వినియోగం మీరు చేసుకోండి అని ఎఫ్ఎస్సి 5:15లో మనకు రాయబడి ఉంటుంది. తీసుంటే చదవండి కదా. సద్వినియోగం చేసుకోండి. జ్ఞానులై ఉండండి అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు దేవునితో సహవాసం చేస్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అందులో కూడా మనకి ఏం రాయబడి ఉంటుందని అంటే, సమయాన్ని పోనీయకుండా మీరు సద్వినియోగం చేసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. కొలస్సీ 4:5 చదవండి. సద్వినియోగం చేసుకోవాలని వాక్యం మనకు చెప్తుంది. మనం ఒక్కసారి ఇదంతా కష్టంతో కూడుకున్న పని, ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి ప్రభువా, ఇంకా ఏమైనా బలమైన వాక్యాలు ఏమున్నాయని నేను ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా నాకు భయం గొలిపించే కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినటి. యేసు ప్రభువు కనీసం ఆయనకు అన్నం తినేదానికి కూడా టైం ఉండదు, కనీసం ఆయనకు పండుకునేదానికి కూడా టైం ఉండదు. అంత టైం లేని పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేసేవాడు అని అంటే దేవునితో ఫెలోషిప్ చేసేవాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. అందులో ఏముంటుందంటే, ఆయన నిర్జన ప్రదేశాలకు ఆయన వెళ్ళేవాడంట. నిర్జన ప్రదేశాలు అంటే ఎవ్వరు జనము లేనటువంటి ప్రాంతాలకు ఆయన వెళ్ళేవాడు. 5వ అధ్యాయం 16వ వచనం. అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. లూకాసు వార్త 6:12. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. రాత్రి అంతటియు ఆ దినముల యందు ఆయన గడిపేవాడు. మార్కు 1:35. మార్కు 1:35. అందులో కూడా దీని గురించి చాలా లేఖనాలను చూసి నేను చాలా ఆశ్చర్యపడిపోయినా. మార్కు 1:35. అక్కడ ప్రార్థన చేయుచుండెను. మత్తయి సువార్త 14:23లో కూడా దీనికి సంబంధించే ఉంది. మత్తయి సువార్త 14:23 కూడా. మత్తయి సువార్త 14:23 చదవండి. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు యేసు ప్రభు అలా చేయాల్సి వచ్చిందని అంటే, అలా చేస్తేనే ఆయన మినిస్ట్రీ ముందుకు జరుగుతుంది. ఆయన అలా చేయకుండా, అంటే నేను చెప్పిన లేఖనాలలో ఏది ఆయన చేయకుండా ఉంటే మనకు మత్తయి సువార్త లేదు, మార్కు సువార్త లేదు, యోహాను సువార్త లేదు, అపోస్తల కార్యాలు ఏది లేదు, ఆయన మినిస్ట్రీనే లేదు. యేసు ప్రభు అంతటి వాడికి సహవాసం అవసరమైనప్పుడు మనకి ఇంకెంత అవసరమవుతుంది? మన మినిస్ట్రీ చేయగలగాలి అని అంటే, ఎస్పెషల్లీ యేసు ప్రభు లాంటి పవర్ మినిస్ట్రీ మనం చేయగలగాలి అని అంటే మనం ఖచ్చితంగా సహవాసం లేక అడుగు పెట్టాలి. అడుగు పెట్టకుండా అంటే మనం ఏమాత్రము కూడా మినిస్ట్రీ అనేది, బలమైన మినిస్ట్రీ అనేది మనము చేయలేము. ముఖ్యంగా డెలివరెన్స్ మినిస్ట్రీ, హీలింగ్ మినిస్ట్రీ చేయాలనంటే అది సహవాసం ద్వారానే సాధ్యమవుతుంది, ప్రార్థన కాదు, సహవాసము ద్వారానే అది సాధ్యమవుతుంది. సరే, ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే ఆయనను చూడాలి.
మూడో పాయింట్ ఏంటంటే ఆయనని చూడాలి. సహవాసం ఏం చేయాలి, ఎలా చేయాలనే దానికి లోకంతో సహవాసం వదులుకోవాలి ఒక పాయింట్. సమయాన్ని కేటాయించాలి. మ్యాక్సిమం దేవుడు టైం సెట్ చేస్తాడు. ఒకవేళ సెట్ చేయకుంటే మనం సెట్ చేసుకోవాలి టైం, ఒక టైం అనేది సెట్ చేసుకోవాలనేది ఇంతవరకు మనం చూసుకున్నాము. మూడో పాయింట్ ఏంటంటే ఆయనను చూడాలి. ఇలా టైం సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలని అంటే ఆయనను చూడాలి. మనం స్నానం చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు సహవాసం చేయడానికి మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఆయనని ఎలా చూడాలి అని అంటే మన మెదడు ఎలాగుంటుందని అంటే వచ్చి ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాము, వచ్చి కాసేపు కూర్చున్నాము. నేను ఒక వాక్యము అంతా కలుపుకొని ఒక అర్ధగంట లోపల చెప్పి అర్ధగంటలో వాక్యం ముగించేస్తున్నాను అనుకోండి, మీ ఆలోచనలు ఇక్కడ ఉండవు, బయటే ఉంటాయి. ఇది మీ గురించి కాదు, స్కూల్ పిల్లలైనా సరే స్కూల్ స్టార్ట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ కూడా, ఇది సైకలాజికల్గా డాక్టర్లు కూడా చెప్పేది, అది మనసు కుదుట పడాలని అంటే కొద్ది టైం కావాలి. ఆ టైం వచ్చేంతటి వరకు కూడా సైలెంట్గా ఉండాలి. దానిని మనోనిదానం అని అంటారు. అందుకే చాలామంది పాస్టర్లు వాక్యం చెప్తారు కానీ టకటకా వాళ్ళు చెప్పి ముగించేసినప్పటికీ వాళ్ళ మైండ్ అక్కడెక్కడెక్కడే ఉంటుంది. తీరా ఆమె అని చెప్పేటప్పటికీ చివర్లో మాత్రం వాళ్ళు ఇక్కడ కనెక్ట్ అవుతారు. అందుకే మనం నార్త్ ఇండియా సైడ్ తీసుకున్నట్లయితే దగ్గర 8:30 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది ఆరాధన. జరుగుతుందో వర్షిప్ 1 గంట వరకు జరుగుతుంది. 1 గంట వరకు ఆరాధన. ఆ స్టేజ్ల మీద వాళ్ళు యూనిఫామ్లు వేసుకుంటారు, లేడీస్ కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. ఒక్కొక్కరు వచ్చి వర్షిప్ చేస్తారు. అది అద్భుతమైన వర్షిప్, అది మామూలు ఆరాధన కాదు. 8:30 నుంచి స్టార్ట్ అయ్యి 9 నుంచి అట్లాగా స్టార్ట్ అయ్యి 1 గంట వరకు ఆరాధనే. ఒక పక్క ఆరాధన చేస్తా అంటే ఒక పక్క కింద దయ్యాల బట్టి దొల్లాడుతుంటారు. అప్పుడు పాస్టర్ స్టేజ్ మీదకి రాడు. తీరా పాస్టర్ గారు వచ్చి మైక్ పట్టుకునేటప్పటికి ఇంకా అనాయింటింగ్ హెవీ రిలీజ్ అవుతుంది, వాక్యం ఇంకా బలంగా ఫ్లో అవుతుంది, కార్యాలు ఎక్కువ అలాగే జరుగుతుంది. పాస్టర్ క్రిస్ట్ మినిస్ట్రీలో కూడా జరిగేది అదే. వాళ్ళకు దగ్గర పొద్దున స్టార్ట్ అవుతుంది చర్చి, దగ్గర సాయంత్రం 6-7 గంటలు జరుగుతుంది పాస్టర్ క్రిస్ట్ చర్చ్. అంటే ఒక టెక్నిక్ ఏంటంటే పవర్ ఫ్లో అవ్వడానికి ఒక టెక్నిక్, అది వాళ్ళు యూజ్ చేసేటువంటి ఒక టెక్నిక్. ఇది మనకేంటనంటే మనం స్నానం చేసుకుంటాము, సన్నిధి సహవాసం చేయడానికి కూర్చుంటాము, వెంటనే మనకి ఏమీ జరగదు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్లోనే మనకేమీ జరగదు. మనకు ముందు మనోనిదానం కావాలి. మన మనసు మొదట కుదుట పడాలి. ఏ ఆలోచనలు మీ మొదటకు రానిచ్చుకోకూడదు. దేవుణ్ణి మాత్రమే మీ ఎదుట ఉన్నాడని తలంచుకోవాలి. ఆయన మీ ఎదుట ఉన్నాడని మీరు తలంచుకోవాలి. ఈ తలంచుకున్న దానికి మీకు కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా పట్టచ్చు. మీ మనస్సు కుదుట పడడానికి టైం పడుతుంది. అంటే మీరు ఫేస్ చేసినటువంటి సందర్భాలను బట్టి మీ మనసు కుదుట పడడానికి టైం తీసుకుంటుంది. ఒకవేళ కొట్లాట్లు ఉన్నాయనుకోండి, అది కుదుట పడడానికి ఎక్కువ టైం పడుతుంది. అట్లా సందర్భాలను బట్టి వస్తుందన్నమాట. కానీ ఏది ఏమైనా ఫెలోషిప్ చేసేటప్పటికి మనము మనోనిదానం కలిగి కన్నులు మూసుకొని దేవుడు నా ఎదుట ఉన్నాడని తలంచుకోవాలి. ప్రార్థన చేయకూడదు. ఆయన నా ఎదుట ఉన్నాడు అనేటువంటి తలంపును మీరు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ తలంపుని మీరు కలిగి డైలీ ఒక 10 నిమిషాల పాటు మీరు అలవాటు చేసుకుంటారో ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఇప్పుడు దీని గురించి లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో మనకి ఏముంటుందనంటే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునింది అని రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో మార్తను గురించి దేవుడు మాట్లాడుతూ మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది కనుక ఇది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. ఆమె ఏం ఏర్పరచుకునింది? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉండింది. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనను చూస్తూ ఉండింది. ఇది గుర్తుంచుకోండి. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పైన కూర్చొని ఉంటే ఈమె కింద కూర్చొని యేసు ప్రభువుని ఆమె చూస్తూ ఉండింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువుని మూడో పాయింట్ ఏంటంటే ఆయనను చూడాలి. ఆయనను చూడడం అనేది ఇంపార్టెంట్. అది ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనను చూస్తూ ఉండింది. ఇది మనం చేయాలి. కళ్ళు మూసుకొని మనోనిదానం కలిగి దేవుడు నా ఎదుటున్నాడని తలంచుకొని మనము అలాగే దృష్టి పెట్టాలి. మనోనిదానం కలిగి ఎప్పుడైతే దృష్టి పెడతామో కార్యాలు అనేటివి ఆటోమేటిక్గా ఖచ్చితంగా జరుగుతాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు
యోహాను సువార్త 11వ అధ్యాయము 32, 33. యోహాను సువార్త 11వ అధ్యాయము 32, 33. ఇదే మరియ ఏం చేస్తుందంటే ఈ 11వ అధ్యాయం వచ్చేటప్పటికి యోహాను సువార్త లాజరు చనిపోయి సమాధిలో ఉంటాడు. ముందు మార్త పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్తుంది. మరి ఏమో ఇంట్లో ఉంటుంది, తెలియదు మరీకి యేసు ప్రభు వచ్చినాడని. అప్పుడు తిరిగి మార్త వచ్చి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు రా అని అంటుంది. ఎప్పుడు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు అని అంటాదో వెంటనే పరిగెత్తుకొని వస్తుంది. వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఆయనను చూచి అని రాయబడి ఉంటుంది ఒక మాట. 11:32లో ఏమంటుందంటే మరియా యేసును చూసి ఆయన పాదాల మీద పడినను రాయబడి ఉంటుంది 32, 33లో. అంటే ఏ ప్రాబ్లము లేనప్పుడు కూడా మరి ఏం చేసింది, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనను చూస్తూ ఉండింది. గుర్తుంచుకోండి, పెద్ద ప్రాబ్లం, వాళ్ళ తమ్ముడు చనిపోయి సమాధిలో ఉన్నాడు. ఆయన ఉంటే బ్రతికించేవాడు. ఆయన మీద ఇంత పెద్ద నింద వేయగలిగే అవకాశం వచ్చింది. అంత అవకాశం వచ్చినా కూడా ఆమె నిందించకుండా తిరిగి ఏం చేసింది, తిరిగి అదే పాదాల దగ్గర వచ్చి నిలబడింది. అదే యేసు ప్రభువును చూసింది. తిరిగి అదే యేసు ప్రభువును చూసి తిరిగి అదే పాదాల దగ్గర ఉండింది. తీసిన వాళ్ళ చదవండి అది 32, 33. ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి. సేమ్ ఇదే చాలు. ఇదే ఎక్కడ జరిగిందంటే లూకాసు వార్త 10:42లో కూడా జరిగింది. ఇదే జరిగింది. అంటే మనం ఏం చేయాలనంటే ఏ ప్రాబ్లమ్స్ మనకు వచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా, చిన్న ప్రాబ్లమ్స్ అయినా, ఏ ప్రాబ్లమ్స్ లేకున్నా మనం ఆయనను చూడడము, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అనేది మనం మెల్లమెల్లగా మనం నేర్చుకోవాలి. హెబ్రీ 12:14 దీనిని మనము ఆలోచన చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందనంటే మీకు సమాధానం కలుగునట్లు, పరిశుద్ధత కలుగునట్టు మీరు దేవుణ్ణి చూడాలనంట. సమాధానం లేకుండా, పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేమంట. అది చదవండి, హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడలేరు. అంటే మనం దేవుణ్ణి మనం చూడగలగాలని అంటే అందరితోనూ సమాధానము ఉండాలా, పరిశుద్ధత కూడా మనం కలిగి ఉండాలి. ఇది మనం కలిగి ఉన్నప్పుడు ఆయనను మనము చూడగలుగుతాము అనేది మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇప్పుడు దీనికి సంబంధించి యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే ఏముంటుందని అంటే 11:39-40. 11 యోహాను సువార్త 39-40 అందులో ఏముంటుందని అంటే మార్తకు మరియకు ఉన్నటువంటి తేడాను మనం గమనించినట్లయితే ఆమె మరియ ప్రభు పాదాల మీద పడి ఆయనను చూస్తూ ఆయన కనిపెట్టుకొని ఉండింది కాబట్టి, ఆయననే చూసింది కాబట్టి ఆమె ఏం చూడగలిగిందని అంటే దేవుని మహిమను మరియ చూడగలిగింది. మార్త మాత్రం ఏమంటుందని అంటే దేవుని మహిమను చూడగలగడానికి ఆమె రెడీగా లేదు. తీసిన వాళ్ళ చదవండి 39:40. ఇప్పటికీ వాసులు కొట్టుమని ఆయనకు చెప్పారు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? క్వశ్చన్ వేస్తున్నాడు మార్తకి. నేను నీతో చెప్పలేదా అంటే ఆమె 2వ తరగతి, అర్థమవుతుందా? ఈమె 10వ తరగతి, మరియా 10వ తరగతి. ఈమె 2వ తరగతి. ఆమెకు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తామని చెప్తే ఆ పాఠం ఆమె ఫెయిల్ అయిపోయింది. మార్త ఫెయిల్ అయిపోయింది. మరియ మాత్రము పాస్ అయింది. ఎందుకు? ఆమె ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఉండింది కాబట్టి, ఆయనను చూస్తూ ఉండింది కాబట్టి, ఆయన మహిమను చూడడానికి, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు అంటే మనం మూడో పాయింట్ ఏంటంటే ఆయనను చూడాలి. ఆ మహిమను మనం చూడగలగాలి అని అంటే మరీ ఎలిజిబుల్ అయింది. ఎందుకు? ఆయన పాదాల దగ్గర కూర్చొని సహవాసం చేసింది కాబట్టి ఆమె దేవుని కార్యాలు చూడడానికి ఎలిజిబుల్ అయింది. ఈమె మాత్రము అడ్డుపడింది. ప్రభువా, వాసన కొడుతుంది, కంపు వస్తుంది. ఆల్రెడీ యేసుప్రభు 2-3 లేపిన సంగతి కూడా మార్తకు తెలుసు. అయినా కూడా వాసన కొడుతుంది, వద్దని అడ్డుపడుతుంది. ఎందుకు? అవిశ్వాసం. ఎందుకు అంటే అవిశ్వాసం అంటే ఆమెకు దేవుడు ప్రభు పాదాల దగ్గర కూర్చోలే, ప్రభువును చూడలేదు సరిగా కాబట్టి ఆమె ఆ పాఠం నేర్చుకోలే. ఈ పాఠం నేర్చుకునింది కాబట్టి దేవుని మహిమను ఆమె చూడగలిగింది. మనం ఇన్ని తరాలు వస్తున్నప్పటికీ కూడా
మరియనే మనం గొప్పగా చెప్పుకుంటున్నాము, కానీ మార్తను మనము ప్రతి సేవకుడు కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఆమె ఆయనను చూసింది, ఆయన మహిమను చూసింది, ఆయన పాదాల దగ్గర కూర్చునింది. మనము కూడా ఆయన మహిమను చూడగలగాలి, ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవలసినటువంటి వాళ్ళమై మనం ఉంటున్నాము. ఇంకొకటి 4వ పాయింట్ ఏంటంటే పట్టు విడవక కనిపెట్టాలి. పట్టు విడవక కనిపెట్టాలి. మనం ఒకసారి కూర్చుంటే, ఇది 4వ పాయింట్, మనం ఒకసారి కూర్చుంటాము దేవుని సన్నిధిలో, కాసేపు మౌనంగా ఉంటాము, ఏం జరుగుతుంది, ఏమి జరగడం లేదనేది మనం వదిలిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనము అలాగే కనిపెట్టాలి. మనం ఒకసారి దేవుడిచ్చిన ఆజ్ఞ అపోస్తల కార్యాలు 1:4, అపోస్తల కార్యాలు 1:4, దేవుడిచ్చిన ఆజ్ఞను మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు యెరూషలేము నుండి పట్టణం నుండి మీరు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టుడి అని రాయబడింది. కనిపెట్టండి అని రాయబడింది. ఆ కనిపెట్టే దాని గురించి వాళ్ళు బయటకు ఎక్కడికెక్కడికో తిరిగి గలిలయ ప్రాంతాలకు, వాళ్ళు విలేజ్లకు, ఊర్లకు వెళ్ళిపోవాలా. పండగ కోసం యెరూషలేములోకి వచ్చినారు, తిరిగి వెళ్ళిపోవాలి వాళ్ళు. కానీ అక్కడే ఉండి కనిపెట్టాలని అంటే అది కష్టంతో కూడుకున్న పని. వాళ్ళకి ఫుడ్డు అవన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ ఫుడ్ గురించి కూడా ఒకానొక సందర్భంలో పేతురు వెళ్ళి తిరిగి బ్రతకడాని కోసము యేసు ప్రభు ఉన్నంత కాలము వాళ్ళకి ఫుడ్ అంతా బాగా జరిగింది. ప్రభు వెళ్ళిపోయినాక చేపలు పట్టుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోయినాడు. అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు. అనేక ప్రాబ్లమ్స్లలో కూడా కనిపెట్టుడి అని ఇచ్చినటువంటి ఆజ్ఞను 10 రోజులు కనిపెట్టారండి. 40 రోజులు యేసుప్రభు కనిపించి 40 రోజులు పరలోకంకి వెళ్ళిపోయినాడు. 50 రోజులు పరిశుద్ధాత్మ వచ్చినాడు. ఈ 40 రోజులకి 50 రోజులకి 10 రోజుల మధ్యలో గ్యాప్ ఉంది. 10 రోజులు గ్యాప్ ఉంది. 50 రోజు పెంతెకొస్తు పండుగ. ఈ 10 రోజులు కూడా వాళ్ళు మేడ గది మీదకి ఎక్కి, అపోస్తల కార్యాలు 1:13 ఉంటుంది. అపోస్తల కార్యాలు 1:13 ఏముంటుందనంటే, వాళ్ళు మేడ గది మీదకి ఎక్కి అక్కడ వాళ్ళ గ్రూపుగా ఉండి సహవాసం చేస్తూ ఉన్నారని అక్కడ అర్థం ఉంది. ఇప్పుడు ఈ 120 మంది మేడగదులు ఏం చేస్తున్నారు? వాళ్ళు సహవాసం, అర్థమవుతుందా? వాళ్ళు సహవాసం చేస్తున్నారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ భూమి మీదకి రాకమునిపై కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సహవాసం చేసేవాళ్ళు, దేవునితో ప్రార్థన చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ప్రార్థన తర్వాత కూడా ఎవరెవడు ఎక్కడ కూర్చున్నా కూడా ప్రభువునే ఆలోచన చేసేవాళ్ళు, ప్రభువునే తలంచుకునేవాళ్ళు, ప్రభువునే ఆలోచన చేసుకునేవాడు. మా కళ్ళెదుట చనిపోయినాడు, మా కళ్ళెదుట కనిపించినాడు, మా కళ్ళెదుట పరలోకంకి వెళ్ళిపోయినాడు, ఏదో దేవుని ఆత్మ మాకు ఇస్తానని వాగ్దానం చేశాడో అది వచ్చేంతటి వరకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకు. కానీ వాళ్ళు అదే తలంపు చేత ఉన్నారు, అదే ఆలోచన చేత, అదే భావన కలిగి వాళ్ళు అదే ధ్యానిస్తూ వాళ్ళు కూర్చున్నా లేచిన. ఎందుకు? వాళ్ళు 10 రోజులు మేడగదిలో ఉన్నారు, వాళ్ళు ఇంట్లో లేరు. భక్తులతో కలిగి ఉంటాము. అటువంటి భయభక్తులతో నా మేడగది మీద 120 మంది కూడా వాళ్ళు అదే తలంపుతో, ఏక తలంపుతోనే వాళ్ళు అక్కడ వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. దేవుళ్ళు వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి దేవుని ఆత్మ 10వ రోజు వచ్చింది. ఒక రోజు కనిపెట్టుకొని ఆగిపోయిందంటే, 2 రోజులు కనిపెట్టుకొని ఆగిపోయిందంటే, 3వ రోజు ఆగిపోయిందంటే, 5వ రోజు ఆగిపోయిందంటే, 6వ రోజు ఆగిపోయింటే, ఇప్పుడు కరెక్ట్ లెక్కల ప్రకారం 10వ రోజు పరిశుద్ధాత్మ వచ్చినాడు. ఒకవేళ 10 రోజులకు రాకుండా 20 రోజులకు వచ్చినంటే, కానీ వాగ్దానం ఏం చెప్తుందని అంటే, దేవుడు చేసిన మాట ఏంటంటే కనిపెట్టుడి. వాగ్దానము మీకు తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను వచ్చేంతటి వరకు కనిపెట్టుడి. మనము పట్టు విడవక మనము కనిపెట్టగలిగినప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకునేటువంటి వారమై మనం ఉంటామనేది మనం మర్చిపోకూడదు. దీనికి సంబంధించి యెషయా గ్రంథము 8:17, యెషయా గ్రంథము 8:17 అందులో ఏముంటుందని అంటే, యెషయా అంట, నేను యెహోవా అయితే యాకోబు వంశానికి ముఖం చాటేసినాడు, ముఖం ఇటు తిప్పుకున్నాడు ఇజ్రాయేలీలకి. ఈ ఇజ్రాయేలీలు నాకు ఇంకొద్దని దేవుడు ఇటు తిప్పుకున్నాడంట. నేనైతే మాత్రము ఆయన కోసం కనిపెట్టుకుంటా, నేనైతే మాత్రము ఆయన తట్టే చూస్తా. తీసిన వాళ్ళు చదవండి కదా 8:17. ఆయన కోసం ఎదురు చూస్తున్నా, ఆయన కోసం కనిపెడుతున్నా. ఇప్పుడు ఇజ్రాయేలీలందరూ పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా ట్రాక్ తప్పిపోయినారు. ఇప్పుడు ఎవరు దేవునికి వాళ్ళకి మధ్యలో ఉండాలి? ప్రవక్తలు నిలబడాలి. ప్రవక్తలు నిలబడి కనెక్ట్ చేయాలి. వాళ్ళు ప్రార్థనలు చేసి వాళ్ళ ప్రాణం అనే సరే ధారపోసి ప్రజలను దేవునికి కనెక్షన్ చేసే బాధ్యత వాళ్ళది. ఇది ఎలా జరుగుతుంది? ఎదురు చూసి కనిపెడతా నేను.
యెషయా అంటున్న మాట, ఎదురు చూసి కనిపెడతా, తిరిగి కన్నీళ్లతో ప్రభువా వదలొద్దు, ప్రభువా వాళ్ళని పట్టుకో, ప్రభువా తిరిగి వాళ్ళని ఆశీర్వదించని ఎదురు చూసి కనిపెట్టడం వలన ఏం జరిగిందనంటే శక్తి కలిగినటువంటి వాగ్దానాలు. యెషయా గ్రంథం 43-44 ఏముంది? చూడుము, నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, తల్లి గర్భంలో రూపింపబడకుండా నేను రూపించున్నాను. అది ఎవరికి చేసిన వాగ్దానం? ఇజ్రాయేలీలకు దేవుడు చేసిన వాగ్దానాలు అయ్యి. ఇప్పుడు మనం ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నామో అవి ఎవరికి వచ్చిన వాగ్దానాలు? అదే యెషయా ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? దేవుని ఆత్మ, దేవుని ఆదరణ ఆయన మీదకి వచ్చింది. బలంగా దేవుణ్ణి ఎదురు చూసి కనిపెట్టుకొని కన్నీళ్లతో గోజారుకున్నాడు కాబట్టి దేవుని అభిషేకం ఆయన మీదకు బలంగా వచ్చి, చూడుము నా అరచేతుల్లో పురుగు వంటి యాకోబు, అదే యాకోబుకు నా ముఖాన్ని తిప్పుకున్నాను. వాక్యం మనం చదువుకున్నాం. పురుగు వంటి యాకోబు, తక్కువ మనం అనుకోవాకు, నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే 40వ చాప్టరు. ఇదేమో 8వ చాప్టర్. అర్థమవుతుందా? ఈ 8కి 40కి మధ్యలో ఏం జరిగింది? ఎదురు చూసి కనిపెట్టుకొని మొరపెట్టినాడు యెషయా. మొరపెట్టినాడు కాబట్టి తిరిగి దేవుని ఆత్మ వచ్చి తిరిగి ప్రవచనాలు చెప్పడం, అది ప్రవచనాలన్నీ రాయబడము, అది జరగబోయే ఇజ్రాయేలీలకు మేలు, జరగబోయే చరిత్ర. అదేలాగున యెహోవా నిమిత్తం కనిపెట్టుకుని వాళ్ళకి మేలు కలిగించినటువంటి ప్రవక్తలు ఎందరో, ఇర్మియా కానీ యెహెజ్కేలు కానీ ఎందరో ఉన్నారు. అంటే దేవుని తట్టు కనిపెట్టుకోవడం, ఎదురు చూడడం అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. కనిపెట్టుకోవడము, సహవాసం చేయడము అని అంటే అర్థమే. కనిపెట్టుకోవడం అని అంటే ప్రార్థన కాదు, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం. మనం దీనిని బాగా గమనిస్తే పాత నిబంధనల భక్తులకు బాధలు కలిగినప్పుడు వాళ్ళ బట్టలు చింపుకొని బూడిద నెత్తును పోసుకొని గోని పట్టు కట్టుకొని పొద్దున్నే సాయంత్రం వరకు మౌనులే కూర్చున్నారు. క్లియర్గా రెఫరెన్స్లు మనకున్నాయి. ప్రార్థన కాదు, మౌనంగా వాళ్ళు దుఃఖాక్రాంతులై కనిపెట్టుకొని కూర్చొని ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా? అలా మౌనంగా ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. ఇది దుఃఖంలో ఉన్నా కూడా దేవునితో ఫెలోషిప్ చేయడం, అది దుఃఖంలో కూడా దేవునితో సహవాసం చేయడం అనేది దీన్ని చూసుకోవాలి. అంటే మనము పట్టు విడవక అనేది మనం కనిపెట్టాలనేది మనం నేర్చుకోవాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాము. అంటే నేనేం చెప్తున్నానంటే, దినములు మనం కనిపెట్టుకుంటూ పొయ్యే కొద్దీ దేవుని శక్తి అధికమైతూ పోతుంది తప్ప ఏమాత్రం తగ్గదు. కానీ మనం ఆ స్టెప్ ముందుకెయ్యాలి. ఫెలోషిప్ లేక మనం ముందుకెయ్యాలనేది మనం నేర్చుకోవాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాము. ఇంకొక రెఫరెన్స్ చెప్తాను. ఎంతవరకు మనం కనిపెట్టుకోవాలి అనే క్వశ్చన్కు 5వ పాయింట్ ఏంటంటే, రెవల్యూషన్ వచ్చేంతటి వరకు మనం సహవాసం చేయాలి. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత, దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత మనకు వచ్చేంతటి వరకు కూడా మనము కనిపెట్టుకొని దేవునితో సహవాసం చేయాలి. మౌనంగానే ఉండాలి. మౌనంగానే ఉన్నప్పుడు కొంతమందికి ఏం జరుగుతుందంటే, స్పష్టంగా దేవుడు వాళ్ళకు కనిపిస్తాడు. స్పష్టంగా దేవుడు క్లియర్గా ఒక వీడియో రూపంలో కనిపిస్తారు. ఒక వీడియో రూపంలో దేవుడు చూపిస్తాడు. లేదా ఒక పిక్చర్, ఫోటో మాదిరిగా టకాని చూపిస్తాడు. కొన్ని విషయాల గురించి టకాని చూపిస్తాడు. లేదా అంతవరకు నువ్వు బాధపడుతూ ఉంటే, ఎక్కడ నీకు బాధ ఉందో అక్కడ ఆ బాధ సడన్గా నీ లోపల నుంచి చీకటి బయటికి పోయినట్టు నీకు చూపిస్తాడు దేవుడు. ఆ చీకటి, ఆ దయ్యం ప్రభావం నీ లోపల బయటికి పోయినట్టు దేవుడు నీకు చూపిస్తాడు. అది జరిగేంతటి వరకు, ఆ ప్రత్యక్షత నీకు జరిగేంతటి వరకు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. కొంతమందికి దేవుని స్వరము వినిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పాస్టర్ గారంట మోకారించి మోకాళ్ళపైన 7 గంటలు కనిపెట్టుకున్నాడు. మౌనంగానే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తూ 7 గంటలు మోకాళ్ళ మీదనే ఉన్నప్పుడు ఒక అగ్ని కనపడింది. తర్వాత అగ్నిలో పావురం కనపడింది 7వ గంట చివరిలో. మళ్ళా కాసేపటికి అదంతా వెళ్ళిపోయిన తర్వాత స్వయంగా యేసు ప్రభు మనిషి రూపంలో కనిపిస్తాడు. మనిషి రూపంలో కనిపించి కొన్ని గంటలు ఆయనతో కనిపించి మాట్లాడడము జరిగింది. ఎందుకు జరిగింది? ఆయన సమయం కేటాయించినాడు కాబట్టి దేవుడు వస్తాడు ఆయన దగ్గరికి. మనం సమయం ఇవ్వకుంటే దేవుడు మన దగ్గరికి రాలేడు, మనతో మాట్లాడలేడు, మనతో ఆయన టైం ఇవ్వలేడు. మీరు తండ్రి దేవుని వద్దకు రండి, నేను మీ వద్దకు వస్తాను. లేఖనాలు ఎన్నో ఉన్నాయి. మీరు దేవుని తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం దేవునికి టైం ఇవ్వాలి. దేవునికి సహవాసం అనేది మనం, ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత మనకు కలిగేంతటి వరకు కూడా మనము
కనిపెట్టుకోవాలి. నా వరకు నాకు దేవుని సన్నిధిలో నేను మౌనంగా కనిపెట్టుకున్నప్పుడు నాకు ముఖ్యంగా జరిగేది ఏంటంటే, నా స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే నాకు స్పర్శ. నాకు దేవుడు నా చేతుల్లో తాకుతాడు. ఇప్పుడు పాటలు పాడేటప్పుడు కూడా నా చేతిని టచ్ అయింది, దేవుని చేతులు నన్ను తాకింది. నేను ఎక్కువ ఫెలోషిప్లో ఉన్నప్పుడు కూడా దేవుని చేతులు నన్ను తాకడం జరుగుతుంది. కొన్నిసార్లు నా చేతులు దివిటీలాగా మండిపోవడం లాగా జరుగుతుంది, కళ్ళు మండినట్టుగా ఉంటుంది, నాకు సన్నిధి తాకుతుంది. డిఫరెంట్ అనుభవాలు ఉన్నాయి వీటిల్లో. అట్లా మనం ఏం చేయాలని అంటే ఆ ప్రత్యక్షత జరిగేంతటి వరకు మనము కనిపెట్టుకోవాలి. చెప్పిన వాక్యం ఏంటంటే, నేను ఎప్పుడు వెళ్ళి ప్రార్థనలోకి వెళ్ళి మోకరించినా కూడా అభిషేకం నా మీదకి దిగి వచ్చేంతటి వరకు నేను ప్రార్థనలోనే ఉంటా. అభిషేకం వచ్చిన తర్వాతే నేను ప్రార్థనలో నుంచి లేచి బయటకు వస్తాను. వితౌట్ అనాయింటింగ్ నేను ప్రార్థనలో నుంచి లేను అని చాలా చిన్న వయసులోనే చెప్పినాడు ఆ వాక్యం. నిజంగా నేను చాలా ఆశ్చర్యపడిపోయినా. నిజం అది. చాలామంది ప్రార్థనలో కూర్చునేటప్పటికి అభిషేకం పొందుకొని లేస్తారు. ఒక పట్టుదల కలిగి వాళ్ళు కనిపెట్టుకొని ఆ రెవల్యూషన్ పొందుకొని వాళ్ళు మనం కూడా రెవల్యూషన్ పొందుకొని మనం ముందుకు రావాల్సిన వారమే ఉంటున్నాం. 1 కొరింథీ 12:7 అందులో ఏం రాయబడి ఉంటుందంటే, ప్రతి వానికి కూడా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ప్రతి వానికి కూడా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది అని 1 కొరింథీ 12:7 తీసిన వాళ్ళు చదవండి. 1 కొరింథీ 12:7 అందరి ప్రయోజన నిమిత్తము ప్రతి వానికిని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. లేఖనం ఖచ్చితంగా చెప్తుంది. ఎవరికోలే దేవుడు కనిపించేది అనేదానికి లేదు. వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం సహవాసం చేసే కొద్దీ దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత అనేది మనకు ఖచ్చితంగా జరుగుతుంది అనేది. నీ ప్రార్థనా శక్తి నీకు ఉంటుంది, దేవునితో మాట్లాడే లెవెల్ నీకు ఉంటుంది. మనకి దెబోరా కూర్చున్నా కూడా దెబోరాతో కూడా మాట్లాడతాడు. ఎవరి స్టామినా వాళ్ళది. దేవుడు ఎవరిని పక్కకు తోసేయడు. గుర్తుపెట్టుకోండి. ప్రతి వానికి వానికి ఆత్మ ప్రత్యక్షత వానికి తగినది వానికి అనుగ్రహించబడుతుందని మనకు రాయబడింది. 2వ దినవృత్తాంతాలు 26:5 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనం. అందులో మనకి ఏం రాయబడి ఉంటుందంటే, దేవుని ప్రత్యక్షత విషయంలో మనకు తెలివి అనేది ఉండాలంట. దేవుని ప్రత్యక్షత గురించి అవగాహన మనకు ఉండాలంట. ఆ ఎక్స్పీరియన్స్ మనకు మినిమం ఉండాలంట. అంటే నేను కూర్చుంటే ఇప్పుడు 3 గంటలు ప్రార్థన చేసి పనుకుంటే దేవుడు నాకు కలలు ఇస్తాడు. అది నీ ప్రత్యక్షత, దేవుడు నీకు ఇచ్చినటువంటి వరం. అది నువ్వు దాన్ని డెవలప్ చేసుకుంటా పోతే ఇంకా ఎక్కువ జరుగుతుంది. అటువంటి ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలంట. అది తీసిన వాళ్ళు చదవండి. కాదు 2వ దినవృత్తాంతాలు 26:5 దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. అంటే దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి అనే పదం అక్కడ వండర్ఫుల్ సెంటెన్స్. అది అంటే ఆ ప్రత్యక్షతను గురించినటువంటి ఎక్స్పీరియన్స్, అది అనుభవం. అది ఆ జకర్యా ఆయనకుండింది. అట్లా ఎప్పుడైతే ఎవరికైతే ఆ అనుభవాలు ఉంటాయో వాళ్ళంతా వర్ధిల్లుతారంట. వాళ్ళంతా జీవితకాలం అంతా కూడా వర్ధిల్లుతారంట. ఎందుకు? దేవునితో సహవాసం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. దివారాత్రులు నా వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు బ్రతికినన్ని రోజుల్లో ఏ మనిషి నీ ఎదుట నిలవలేడు. అదే ఈ జకర్యాకు కూడా జరిగింది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ ప్రత్యక్షతను కలిగేంతటి వరకు, రెవల్యూషన్ జరిగేంతటి వరకు మనము అలాగే దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 12:1 ఏం చెప్తాడనంటే, నాకు కూడా దేవుడు అతి శ్రేష్టమైనటువంటి ఆత్మ ప్రత్యక్షతలను ఇచ్చాడు అని పౌలు తన గురించి తాను చెప్పుకుంటాడు. 2 కొరింథీ 12:1 2 కొరింథీ 12 అధ్యాయము 1వ వచనం. చాలు 12:7 చదువు.
నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చి పోకుండు చాలు అంటే బహు విశేషంగా అంటే అపోస్తుడైన పౌలు సహవాసం చేస్తే ఆయనకి కలిగేటువంటి ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి, అంటే అత్యధికంగా ఉన్నాయి. ఆయన క్లియర్గా ఏం చెప్పాడనంటే ఆయన ఆత్మ బయటకు వచ్చి పరలోకంకి వెళ్ళడము, అక్కడ ఏం జరిగిందో చూడడము, నేను శరీరంతోనే వెళ్ళిపోయినానో శరీరం లేకుండా పోయినానో నాకు తెలియదు అంటాడు. ఎఫ్ఎస్సి 1:9 అసలు ఈ ప్రత్యక్షతలు ఇవన్నీ మనకు అవసరమా, దీనివల్ల యూజ్ ఏంటి అని మనం ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే దేవుణ్ణి గురించి మనకు తెలుపుతాయి, దేవుణ్ణి మనం ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. ఈ ప్రత్యక్షతలు మనకు కలగకుండా ఉంటే మనం దేవుణ్ణి ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేము. ఈ ప్రత్యక్షత అనేది ఏంటి అని అంటే తండ్రి అయిన దేవుణ్ణి మనం తెలుసుకునే దాని నిమిత్తమే ఒక్కొక్క ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు దేవుణ్ణి ఇంకొద్దిగా బాగా తెలుసుకుంటాం. రెండో ప్రత్యక్షత కలిగినప్పుడు ఇంకొద్దిగా దేవుని గురించి తెలుసుకుంటాం. ఇంకొక ప్రత్యక్షత కలిగినప్పుడు ఇంకొద్దిగా దేవుణ్ణి తెలుసుకుంటాం. మోషే కూడా అదే, నీ మంచితనం అంతా నేను తెలుసుకోవాలనుకున్నాడంటే అప్పటికి ఆయనకు తెలిసింది ఒక వరకే. అర్థమవుతుందా? ఒక్కొక్క ప్రత్యక్షతను దేవుడు చూపించినప్పుడు ఇంకొద్దిగా దేవుణ్ణి గురించి మనము చదవండి 1:19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాధీశమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూచుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకునుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును తండ్రి తనను తెలుసుకునుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గలగని మనస్సును అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నానని అంటున్నాడు. అంటే అర్థం ఏంటనంటే ఇది ఎందుకు ప్రత్యక్షత అనంటే దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే అది దేవుని కోరిక అయి ఉంటుంది. మనమెవరో మన పేర్లు అన్నీ కూడా దేవుడికి తెలుసు, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడనంటే ఆయనను గురించి మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ ప్రత్యక్షతలను ఆయన ఎంతగా లోకాన్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు మనం తెలుసుకోవాలనంటే ఈ ప్రత్యక్షతలు అనేటివి ఒక బ్రిడ్జి లాంటిది, దేవునికి మనకు ఒక బ్రిడ్జి లాంటిది. అది ఇప్పుడు యేసుప్రభు సిలువలో రక్తం కార్చి చనిపోయినాడు, అది ఓకే, మనకు మార్గం, అది సిలువ మార్గం మనకు దేవునికి ఉంది, ఓకే. కానీ ఈ ప్రత్యక్షతలు లేకుండా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఈవెన్ మనకు రక్షణ అనుభవం అనేది ఒక ప్రత్యక్షత. రక్షణ అనుభవం మన పాపాలు మనం ఒప్పుకొని యేసు రక్తంతో మన పాపాలు కడుక్కున్నప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. ఇది రక్షణ అనుభవం యొక్క ప్రత్యక్షత. అది మనకు లేకుండా ఉంటే మనకు నెమ్మది అనేది ఉండదు. స్వస్థత, మనం దేవుడు స్వస్థపరిచినాడంటే అది ఒక ప్రత్యక్షత. దేవుడు మనకు కలలో కనిపిస్తున్నాడంటే అదొక ప్రత్యక్షత. దేవుని స్వరం మనకు వినబడుతుందంటే అదొక ప్రత్యక్షత. దేవుడు మనకు కనిపిస్తున్నాడంటే అదొక ప్రత్యక్షత. అంటే రెవల్యూషన్, ప్రత్యక్షత అంటే మనకు కనిపించడం అని అర్థం వస్తుంది. మనకు కనిపించడము, దేవుడు ఇవ్వడము అనేది మనం రిసీవ్ చేసుకోవడము, పరలోకం నుంచి వచ్చి దేవుని దగ్గర నుంచి మనం తీసుకోవడం అనేది ఇన్ని అర్థాలు వస్తాయి. కాబట్టి ప్రత్యక్షత లేకుండా మనం దేవుణ్ణి ఏమాత్రమో తెలుసుకోలేము. కానీ ఇది తెలుసుకుంటూ ఉండాలి, దేవుణ్ణి ఇంకా తెలుసుకుంటూ వెళ్ళాలంటే ప్రత్యక్షతలు అనేటివి ఒక బ్రిడ్జి లాంటివి. ఇటువంటి ప్రత్యక్షతలు మనకు ఎప్పుడు కలుగుతాయి అని అంటే సహవాసం చేసినప్పుడే మనకు ప్రత్యక్షతలు కలుగుతాయి. ఆ సహవాసం కూడా ప్రత్యక్షత కలిగేంతటి వరకు కూడా మనం ఎదురు చూడాలి. ప్రత్యక్షత కలిగేంతటి వరకు కూడా మనము ఎదురు చూడాల్సినటువంటి వాళ్ళమై ఉండాలి. డాక్టర్ అట్టనమ్మ అని ఇంగ్లాండ్లో ఒక డాక్టర్ అమ్మ, 1900లో జరిగిందామా. ఇంగ్లాండ్లో ఉంటే దేవుడు మాట్లాడి నీ జాబ్కు రిజైన్ చేసి ఇండియాకు పో, ఒరిస్సాకు ఆంధ్రాకు బార్డర్లో బలపురం అని ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు సేవ చెయ్యి, ఇంకా నీకు 2-3 కనెక్ట్ చేస్తాను. 2-3 ఆడవాళ్ళని కనెక్ట్ చేసి అక్కడ వాళ్ళు సహవాసం చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు కూడా రెడీ అయ్యేది, దేవుడు మా ఎదుట ఉన్నాడు, 5 మంది అభిషేకం పొందుకునేవాళ్ళు, మా ఎదుట దేవుడు ఉన్నాడు అని తలంచుకునేవారు. ఒకసారి అలా తీస్తా ఉంటే పండిట్ రమాబాయి గురించి నేను చూస్తాను. పండిట్ రమాబాయి ఆమె స్వతంత్ర విగ్రహంలో ఒక పాత్రగా పోషించిన ఆమె అంతా ఉంటుంది. కానీ ఆమెను నేను అక్కడ చూసి ఈమెకు దేవునికి లింక్ ఏంటని అర్థం కాలే. మళ్ళీ వచ్చి నేను ఆమెను గురించి స్టడీ చేసుకుంటే గొప్ప దైవజనురాలామ, అభిషక్తురాలామ,
మొట్టమొదటి ఇండియాలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఆమె కూటాలలోనే జరిగింది. ఆమె కూటాలు ఎలాంటి కూటాలు అని అంటే, ఆ రోజుల్లో వితంతు వివాహాలు, బాల్య వివాహాలు, భర్త చనిపోయిన వాళ్ళని చంపడము విపరీతంగా ఉండేది, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లేడీస్కి. అలాంటి వాళ్ళను తప్పించుకునేది, దొంగతనంగా వాళ్ళను చావు బతుకుల మధ్యలో పోరాడేటువంటి వాళ్ళను పోయేది, వీధుల్లోకి అలా తిరిగేది, వాళ్ళని పట్టుకొని వచ్చేది. ఆమె హాస్టళ్ళలో పెట్టుకునేది, వాళ్ళకు అన్నం పెట్టేది, దేవుని గురించి చెప్పేది, ఏదైనా పని నేర్పించేది. ప్రార్థనలు ఎక్కువ. అభిషేకం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అభిషేకము మొట్టమొదట ఇండియాలో ఆమె హాస్టల్లోనే జరిగింది. మొట్టమొదట మన ఇండియాలో. ఇది చరిత్రకారులు, ఇండియా మిషనరీ చరిత్రకారులు చెప్తున్నటువంటి సత్యం ఇది. మిషనరీల ద్వారా సువార్త అందింది కానీ అభిషేకం దిగలేదు. ఇండియన్ మనకు పెంతుకోస్తు అనేది ఆమె ద్వారా జరిగింది. పండిత రమాబాయి యొక్క మినిస్ట్రీలో జరిగింది. ఆమె వితంతువులకు, బాల్య వివాహాలు జరిగిన వాళ్ళకి చాలా ఘోరమైన, దుర్భరమైన జీవితంలో అసలు ఆ రోజుల్లో అన్నం ఉండేది కాదంట, అన్నము వాళ్ళకు దొరికేది కాదంట. అలాంటి వాళ్ళని దగ్గర తీసుకొని ఆమెకు గొప్ప మినిస్ట్రీ ఆమె చేయగలిగింది. ఆమె ఇటువంటి రోజులు అవి. అటువంటి రోజులకు సంబంధించి ఆమె ఏం చేసిందనంటే 5 మంది, ఈ డాక్టర్ అట్టనమ్మ, ఈ సైడ్ ఆమె ఆంధ్ర ఒరిస్సాకు సంబంధించిన బార్డర్లో ఇప్పటికీ ఒరిస్సా బలపురం అనే ఊరు ఉంది. ఆ ఊరుకు అక్కడ ఆమె కూర్చొని ఫెలోషిప్ మాత్రమే, దేవుని సహవాసం మాత్రమే చేయగలుగుతూ ఉన్నది. సహవాసం చేస్తూ ఉన్నప్పుడు స్వయంగా దేవుడు దిగి వచ్చేది, వాళ్ళతో మాట్లాడేది. వాళ్ళతో మాట్లాడేది. వాళ్ళు పుస్తకాలు రాసేవాళ్ళు, దేవుడి అనేక విషయాలు చెప్తే అన్నీ కూడా రాసేవాళ్ళు. వాళ్ళు వేరే మినిస్ట్రీ కాదు వాళ్ళది. ఇప్పుడు కదా పరిశుద్ధాత్మ కూటాలు పెట్టమంటే, దేవుడు కూటాలు పెట్టమంటే వాళ్ళు కూటాలు పెట్టేది, ఏదైనా చేయమంటే చేసేది. లేదా దాని తర్వాత వీళ్ళు డ్యూటీ ఏంటంటే ప్రతిరోజు సహవాసమే, ప్రతిరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను డాక్టర్ అట్టనమ్మ గురించి. ఆమె ఎద్దల బండి కట్టుకొని, ఆ రోజుల్లో ఎద్దల బండి తోలే వ్యక్తి వెనకల కూర్చుండే వ్యక్తికి మధ్యలో తడికి ఉంటుంది. వీళ్ళు లోపల కూర్చుండే వాళ్ళు బండి తోలాయని చూడకూడదు. ఆ రోజుల్లో మగవాళ్ళని చూసేదానికి కూడా లేదు, ముసుగేసుకొని ఉండాలి వాళ్ళు. ఏమో బండి లోపల కూర్చొని ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళేటప్పుడు దారంతా కూడా యేసుప్రభుతో మాట్లాడేది. యేసుప్రభు ఆమెతో మాట్లాడేవాడు. డాక్టర్ అట్టనమ్మకు జరిగిన విషయం అది. అంత బండి దిగే టైంలో ఆ బండి దిగి ఆయన డోర్ తీస్తే ఆమె ఒకటే దిగింది. అమ్మ ఇంకొక ఆయన ఏడి, నేను ఇంకొక ఆయన గొంతిన్నాను రాత్రి అంతా. ఆయన ఏడనంటే ఆయన వెళ్ళిపోయినాడు అని అంటే, ఎవరు ఆయనంటే ఆయన యేసుప్రభు అని చెప్పాడు. తర్వాత ఆయన కూడా బండి దూలాయన కూడా మారిపోయింది. అంతటి ఫెలోషిప్ చేయగలిగినటువంటి శక్తి కలిగిన సేవకురాలు డాక్టర్ అట్టనమ్మ. ఆ ఫెలోషిప్లో ఈ 5 మంది పుస్తకాలు రాశారు, చేయబడాలంట. వాళ్ళ మినిస్ట్రీ అదే ఉంటుంది. వాళ్ళ మినిస్ట్రీ అది కంటికి కనిపించదు. వాళ్ళ మినిస్ట్రీ సహవాసం చేసే వాళ్ళు ఎలా ఉంటారని అంటే, బయట ఫెలోషిప్ చేయరు వాళ్ళు. ఒక పుస్తకంలో సార్ ఇంట్లో నేను చదివాను. వాళ్ళు కార్లో, పాత రోజుల్లోనేది అమెరికా జరిగింది, కార్లో వెళ్తూ ఉంటారంట. కారు దిగి వాళ్ళు ఒక దగ్గర ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు రండి ఒకరింట్లో, పాస్టర్ ఇంట్లో ప్రార్థన చేసి వెళ్దామంటే, మేము రామ్ అని చెప్తారు ఇద్దరు లేడీస్. మేము రామ్ అనే ఉంటాం, కారులోనే ఉంటామని అంటారు. కాసేపటికి వీళ్ళు వెళ్ళి పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్తే, పాస్టర్ గారి చిన్న బాబు ఒకటి చనిపోయి ఉంటాడు. చిన్న బాబు చనిపోయి ఉంటే ఆ ప్రార్థనకి వెళ్ళి వాళ్ళని ఓదార్చి, ఆదరణ కూటం వెళ్ళి ఓదార్చేటప్పటికి కాసేపటికి దేవదూతలు గుంపులుగా పరలోకం నుంచి దిగడము, వీళ్ళ కారులో నుంచి ఇద్దరు ఆడవాళ్ళు చూసి, అప్పుడు కార్ డోర్ తీసుకొని పరిగెత్తుకుంటూ ఇద్దరు వస్తారు. ఇదిగో దేవదూతలు గుంపులుగా దిగి రావడము మేము చూస్తున్నాము అంటే, స్పెషల్ పీపుల్. ఎవరు? సహవాసం చేసేవాళ్ళు, స్పెషల్ పీపుల్. వాళ్ళు ఎక్కువ దేవునితోనే గడుపుతారు. వాళ్ళు ప్రజలతో వాళ్ళు కనెక్ట్ కారు, వాళ్ళ మింగిల్ కారు, వాళ్ళ మినిస్ట్రీ సపరేట్. అది సపరేట్ కాలేదు, సపరేట్ మినిస్ట్రీ. అందరికీ దానికి ఉండదు. కానీ ఎవరైతే పౌండ్ మినిస్ట్రీ చేయాలనుకుంటారో, యేసుప్రభు లాంటి సేవ చేయాలనుకుంటారో అది వాళ్ళకు సాధ్యమవుతుంది. తర్వాత వాళ్ళు రావడము, దేవదూతలు రావడం మేము చూస్తున్నామని చెప్పడం, వాళ్ళని ఓదార్చడం చేయడం వెళ్తుంది. సాధు సుందర్ సింగ్ కూడా కైలాష్ మహర్షిని చూశాడు. కైలాష్ మహర్షి అంతటిని వదిలేసి దేవునితో సహవాసం, అది సపరేట్ మినిస్ట్రీ. కాబట్టి ఇది తక్కువైనటువంటి మెసేజ్ కాదు. ప్రార్థన చేయకుండా గుమ్మన సహవాసమే ఎలా ఉండాలి అని మీరు అడిగిన దానికి, మనం మౌనంగా కనిపెట్టుకోవడమే సహవాసం అంటే ఫుల్ అర్థం అది కాదు. సహవాసం అంటే ఏదోని తోటలో ఆదాము అవ్వలతో ఎలా దేవుడు మాట్లాడాడో, వీళ్ళు దేవునితో ఎలా మాట్లాడాడు, దేవుడు వీళ్ళతో ఎలా మాట్లాడాడో ఇద్దరి దగ్గర నుంచి జరుగుతూ ఉంటుంది కాన్వర్జేషన్. ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుకోవడమే సహవాసం యొక్క పూర్తి అర్థం. మనం మౌనంగా కాసేపు కూర్చున్నాము, నేను 10 నిమిషాలు సహవాసం చేసిన, మౌనంగా ఉన్నాను, లేచి వచ్చినాను అంటే కాదు.
సహవాసం యొక్క అర్థం ఏంటంటే దానిని మనం డెవలప్ చేసుకుంటే ఫుల్ ఫామ్గా దేవుడు మనతో, మనం దేవునితో మాట్లాడగలుగుతాం అనే దానిని మనం చూసుకున్నాం. రెవల్యూషన్ వచ్చేంతటి వరకు మనము కనిపెట్టుకోవాలనేది మనం చూసుకున్నాం. అంతటి వరకు 5 పాయింట్లు నేను చెప్పాను. ఇప్పుడు 6వ పాయింట్ మనం సహవాసం ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనే దానికి 6వ పాయింట్ ఏంటంటే సహవాసంలో అనేక అంతస్తులు ఉంటాయి, అనేక స్థాయిలు ఉంటాయి. ఇది 6వ పాయింట్. అనేక అంతస్తులు, అనేక పాయింట్స్ ఉంటాయి, అనేక మెట్లు ఉంటాయి, అనేక స్థాయిలు ఉంటాయి. దానిని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మనం మౌనంగానే కూర్చుంటాము, దేవుణ్ణి అలాగ ఒకసారి సడన్గా ఎవరి గురించో కనిపెడుతూ ఉన్నప్పుడు ఫలానా వాళ్ళు బాగలేదు అని సడన్గా ఒక పిక్చర్ లాగా చూపిస్తాడు. ఒక్కొక్కసారి ఎప్పుడు అట్లాగే చూపించడు. ఇంకొక రోజు నువ్వు అలాగే కూర్చున్నావు అంటే ఏం జరుగుతుందంటే దేవుడు చెయ్యి వచ్చి నిన్ను తాకుతుంది. లేదా ఇంకొకసారి దేవుడు నీ ఆత్మను తీసుకెళ్ళి పరలోకానికి తీసుకెళ్తాడు. అంటే డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, డిఫరెంట్ మెట్లు ఉంటాయి, డిఫరెంట్ యొక్క స్థాయిలు ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగున సహవాసంలో ఉండదు. ఎప్పుడు ఒకేలాగా సహవాసంలో ఉంటే ఖచ్చితంగా బోరు కొడుతుంది. ఆత్మీయ విషయాలైనా సరే బోరు కొడుతుంది. కాబట్టి అది దేవుడు ఆలోచన చేసి అన్లిమిటెడ్గా ఆత్మీయమైనటువంటి అనుభవాలను అన్లిమిటెడ్గా మనకు దేవుడు స్టోర్ చేసి పెట్టాడు. కాకపోతే మనం వెయిట్ చేసి ఆ ధననిధిని మనం తీసుకోవాలి, ఆత్మీయమైనటువంటి ధననిధిని మనం తీసుకోవాలి. దీనికి సంబంధించి చాలామంది భక్తులు ఏం చెప్తారని అంటే, ఇప్పుడు 1 కొరింథీ 1:9 ఏముంటుందని అంటే దేవుడంట తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసానికి మనల్ని పిలిచాడని రాయబడి ఉంటుంది. 1 కొరింథీ 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమున మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఎందుకు పిలిచాడంటే యేసు ప్రభుతో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడు. యేసు ప్రభుతో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడు. 1 యోహాను 1:3 అందులో కూడా క్లియర్గా ఉంటుందన్నమాట. అది రాసింది యోహాను ఏం రాస్తాడనంటే, నేను ఏమి చూశానో, నేను ఏది విన్నానో అని అంటాడు. అంటే ఆయన ఏం చూశాడు, ఆయన ఏం విన్నాడు? యోహాను అని అంటే యేసు ప్రభు ప్రియమైన శిష్యుడు. యేసు ప్రభువుని చూశాడు, యేసు ప్రభు ఎలా బోధించాడో విన్నాడు. అయితే నేను ఏది చూశానో, ఏ బోధ నేను విన్నానో అదే బోధ మీకు కలుగునట్లుగా అన్నట్టుగా ఉంటుంది. ఆ వాక్యం చదవండి. అది మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఇప్పుడు ఆడెక్కడ యేసు ప్రభు ఉన్నాడు? ఆయన రాసేటప్పటికి యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. కానీ ఆయన మాతో కూడా మీకు సహవాసం, పాలిభాగస్తులు మేము ఎలా సహవాసం చేసామో అప్పుడు ఎక్కడ అది ఎలా సాధ్యమవుతుంది? యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఫెలోషిప్ అనేది ఉంది, సహవాసం అనేది ఉంది. అది మనము చెయ్యాలా అనేది ఆ వాక్యం యొక్క సారాంశమై ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం అలాగే సహవాసం చేసుకుంటూ ఉన్నప్పుడు దానికి నిజమైన అర్థం ఏంటంటే మనం యేసు ప్రభుని లిటరల్గా చూస్తాం. లిటరల్గా శిష్యులు ఎలాగని చూశారో మనము కూడా యేసు ప్రభువును చూస్తాం అనేటువంటి అర్థం. అది ఒక్క యేసు ప్రభువును మాత్రమే కాదు. అదే 1 యోహాను 1:3 ఏముందనంటే తండ్రిని కూడా అని ఉంది, తండ్రిని కూడా అని ఉంటుంది. తండ్రితో సహవాసం అనే పదం ఉందక. అది 1 యోహాను 1:3. తండ్రితో కూడా మనకు సహవాసం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుడు కూడా మనతో మాట్లాడతాడు, మనము తండ్రి అయిన దేవునితో మాట్లాడతాం. మనం యేసు ప్రభుతో మాట్లాడతాం, యేసు ప్రభు మనతో మాట్లాడతాడు. బెనీటా మేడం స్కూల్ ఆఫ్ వర్షిప్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ మీరు ఎవరైనా తండ్రి అయిన యెహోవా దేవుని స్వరం విన్నారా అని ఒక్కసారి అనింది. నేను ఆ కోచ్ని వినేతలకే నాకు షాక్ అనిపించింది. ఎందుకంటే రేర్ నిజమైన దైవ సేవకులే ఆ కోచ్ని అడగగలుగుతారు. ఆ సబ్జెక్ట్ తెలుస్తుంది. నాకైతే చాలా సంతోషం, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక్కసారి ఎప్పుడైతే యెహోవా తండ్రి స్వరం వింటామో మన స్పిరిట్ బయటకు వచ్చి మనం చచ్చిన వాళ్ళలాగా అయిపోతాం. నాకు 2 times జరిగింది. ఇట్లా నేను ఎందుకు చెప్తున్నానంటే తండ్రితో మనకు సహవాసం ఉండాలి, యేసు ప్రభుతో సహవాసం ఉండాలి. యేసు ప్రభు స్వరం ఎలా ఉంటుందంటే చాలా మెల్లగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. పరిశుద్ధాత్మ స్వరం ఎలా ఉంటుందని అంటే ఆయన ఏమీ మాట్లాడాడు, కానీ ఆయనకు ఆ వస్తువు కావాలని అంటే మాట్లాడకుండానే చెప్పగలిగే కెపాసిటీ అయింది. మాట్లాడడు కానీ
ఆ వస్తువు నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకోమని ఆయన నోరు తెరిచి చెప్పడు, కానీ మనకు చెప్పేస్తాడు. మనకు అర్థమైపోతుంది. మనం వెళ్ళి దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు, మనం వెళ్ళి పట్టుకుంటాం, మనం వెళ్ళి దాన్ని తీసుకుంటాం. దేవుని పరిశుద్ధాత్మ దేవుని భాష అనేది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్. ఆయన చాలా సెన్సిటివ్. ఆయన ఇలా ఇలా అనడము, చేతులతో అనడము, ఇలా రమ్మనడము, సైగలతోనే మొత్తం మినిస్ట్రీని మేనేజ్ చేయగలుగుతాడు పరిశుద్ధాత్మ దేవుడు, సైగలతోనే. ఈ 3 అనుభవాలను దేవుని కృపను బట్టి నాకు ఇచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యము నిజమని చెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను. నిజము, వాస్తవము, ఈ అనుభవాలు గుండా మనం కూడా వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నామని ఎంకరేజ్ చేయబడు నిమిత్తమే చెప్తున్నాం, కానీ ఇంకేదో హైలైట్ చేసుకున్న దానికి నేను చెప్పడం లేదు. ఇదైతే వాస్తవం. ఈ ఎక్స్పీరియన్స్ కూడా నేను వెళ్ళాను. రాయబడినటువంటి ఆ లేఖనాలు 100% నిజం. ఆ అనుభవం గుండా బెనిటా మేడం వెళ్ళింది, నేను వెళ్ళినాను, చాలామంది దైవ సేవకులు వెళ్ళి ఉంటున్నారు. కాబట్టి ఇది వాస్తవం. అంటే డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి అనేదానికి యేసు ప్రభుతో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం ఎలా ఉంటుందంటే మనకు పరిశుద్ధాత్మ సహవాసము బెన్నెహెన్నను ఈయన డిజెస్ దినకర్ను ఒకసారి ఫుల్ టైర్డ్ అయిపోయి ఒక 6 months వరకు 5 నెలల వరకు బెడ్ మీదనే పరిమితం అయితే నడవలేడు. అప్పుడు పరలోకం నుంచి ఆయనకు దగ్గరికి పరిశుద్ధులు వచ్చేవాళ్ళు, దేవదూతలు వచ్చేవాళ్ళు, అందరూ వచ్చి దేవదూతలు వచ్చి మాట్లాడిపోతూ ఉండేవాళ్ళు. ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. అయితే ఆ యేసు ప్రభు కూడా చాలాసార్లు వచ్చి మాట్లాడిపోయాడు, తెలుసు ఆయనకి. కానీ ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడంట, ఒక వ్యక్తి మనిషి రూపంలోనే ఒక వ్యక్తి వచ్చాడంట. లేచి నిలబడనంటే నేను లేవలేనంటే లేచి నిలబడమని లేపి నిలబెట్టి గోడ పట్టుకున్నాడంట, ఒక చేత్తో ఈయనను పట్టుకున్నాడంట, కొన్ని అడుగులు నడిపించాడంట రూమ్లో ఒంటరిగా. నడిపించి కాసేపు ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయినాడు. కానీ నువ్వు ఎవరు అని పేరు అడగడానికి ధైర్యం రావడం లేదంట ఆయనకి. ఒక దేవదూత నిలబడితే ఆ గొల్లల చుట్టూ వెలుగు ప్రకాశించిందని ఉంటుంది, కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఒకరు వచ్చి దేవదూతలు వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది, పరిశుద్ధులు వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది, యేసుప్రభు వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది. కానీ ఆ రోజు ఆయన వచ్చినప్పుడు మాత్రము ఇంకా ఎక్స్ట్రాడినరీ అంట. ఆయన అయితే యేసుప్రభు కాదంట, పరిశుద్ధులలో ఒక పరిశుద్ధుడు కాడంట. వివరిస్తాడు ఆయన. క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడే అని కుండ బద్దలు కొట్టి చెప్పేసినాడు. నేను దానిని నమ్మడానికి నాకు ఎక్కువ టైం పట్టింది. ఆయన పెద్ద ఆయన, ఈజీగా మనం నమ్మచ్చు, కానీ నేను అంత ఈజీగా నమ్మలే. ఎందుకు నమ్మలేదంటే పరిశుద్ధాత్మ దేవునికి శరీరం లేదు కదా అని నేను అనుకుంటా ఉండేవాడిని. కానీ అది వెళ్ళంగా బెన్నెహెన్నెన్ టీచింగ్ కూడా నేను వినంగా నాకు అర్థమైంది ఏంటంటే నిజమంట యేసు ప్రభువు తండ్రి దగ్గర ఎలాగునున్నాడో, సృష్టికి ముందు ఎలాగునున్నాడో, పరిశుద్ధాత్మ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. యాజ్ ఇట్ ఈస్గా యేసు ప్రభు ఆది యందు వాక్యం ఉండెను, దేవుని వద్ద ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణ శరీరధారిగా మన మధ్య నివసించెను. లేఖనాలు కూడా చెప్తున్నాయి కాబట్టి దేవుని ఆత్మ కూడా ఉన్నాడు. ఇంకా అన్నిటికీ మించి యేసు ప్రభు ఏమంటాడనంటే ఆయన అని అంటాడు. ఆయన అంటే ఒక వ్యక్తి. మనం కళ్ళకు కనిపించకపోయినా యేసు ప్రభు కళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో కనిపిస్తూ ఉంటాడు. తండ్రి అయిన దేవుడికి పరిశుద్ధాత్ముడు కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిత్వం అనేది, ఆ వ్యక్తి రూపం అనేది అతి కొద్ది మందికే కనిపిస్తాడు తప్ప అందరికీ కనిపించడు. డిజీస్ దినకరణకు పరిశుద్ధాత్మ దేవుడు కనిపించాడు అని చెప్పాడు కూడా. అట్లా అంటే మన సహవాసం 2 కొరింథీ 13:14 2 కొరింథీ 13:14 మనకు తెలిసింది. అది తండ్రి యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును. 2 కొరింథీ 13:14 పరిశుద్ధాత్మ సహవాసం అంటే మనం ముందు తీసుకున్న లేఖనాలలో 1 కొరింథీ 1:9 ఏముందంటే యేసుతో సహవాసం, కుమారునితో సహవాసం, తండ్రితో సహవాసం అని 1 యోహాను 1:3లో, 2 కొరింథీ 13:14లో పరిశుద్ధాత్మతో సహవాసం. ముగ్గురితో సహవాసాలు, ముగ్గురితో మనకు ఎక్స్పీరియన్సెస్ అనేటువంటిది, వాళ్ళ స్వరాలు, వాళ్ళ రూపాలు, వాళ్ళకు అనుగుణంగా మనం నడవడము, ఇవన్నీ కూడా మనకు జరగాల. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టెప్స్. ఇవన్నీ కూడా సహవాసం చేసినప్పుడే జరుగుతుంది. అట్లా యేసుప్రభు సడన్గా వస్తాడు, కనిపిస్తాడు. డిజీస్ కనుక 3 గంటలు మాట్లాడినాడు యేసుప్రభు. క్లియర్గా 3 గంటలు మాట్లాడినాడు. ఆ 3 గంటల్లో నాకు డబ్బులు ఇవ్వండి, నాకు బ్యాంక్ జాబ్ ఇవ్వండి,
నాకు నా పిల్లలకి చదువు ఇవ్వండి అడగరు. అడిగితే అది ప్రార్థన అయిపోతుంది. సహవాసంలో ఎటువంటి డిమాండ్ ఉండదు, ఎటువంటి డిమాండింగ్ ఉండదు. ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనేటువంటిది ఉండదు. మాట్లాడతారు, ఈయన మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు, ఈయన మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు, ఆయన మళ్ళీ పరలోకంకి వెళ్తాడు. ఆ అనుభవం అబ్రహాముకు ఉండింది, మోషేకు ఉండింది, చాలామందికి ఉండింది. ఇట్లా తండ్రి అనే దేవుడు కుమారునితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసము, తండ్రితో సహవాసమే మాత్రమే కాకుండా నాకు ఇంకొకటి ఉంది. తండ్రితో సహవాసం అంటే నేను ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, నేను బైబిల్ గ్రంథం చదివేటప్పుడు 1 గంట బైబిల్ చదువుకున్నానంటే ఒక రోజంత డెప్త్కి వెళ్తుంది. ఇంకొక గంట దాటిందని అంటే బైబిల్ చదివేటప్పటికి నాకు క్లియర్గా తండ్రి అన్న దేవుని ముఖము ఆయన క్లియర్గా కనిపించదు, కానీ ఇదంతా కనిపిస్తుంది నాకు. తండ్రి అయిన దేవుని శ్వాస తీసుకుంటాడు చూడండి, ఆ శ్వాస నాకు బైబిల్లో లిటరల్గా కనిపిస్తుంది. కాకపోతే నాకు కనీసం 1.5 hour 2 hours అన్న టైం తీసుకోవాలి బైబిల్ చదవాలంటే. బైబిల్ నేను చదువుకోవాలంటే అంతసేపు ఎక్కువ అలా ఎప్పుడైతే నాకు అది కనిపిస్తుందో ఇంకా హోల్ డే బైబిల్ చదువుకుంటా అంట. మొత్తం అలా చదువుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఇంతటి వరకు తండ్రి అయిన దేవుని ముఖం కనిపిస్తుంది, శ్వాస క్లియర్గా వినిపిస్తుంది, క్లియర్గా నాకు సెన్స్ అవుతుంది. 1 day 2 days వరకు కూడా నాకు బైబిల్ చదువుతూనే ఉన్నప్పుడు నాకు కనిపిస్తాడు ఆయన. అప్పుడు లేఖనాలలో ప్రతి లేఖనం వెనక ఆయన ఉద్దేశం ఏంది, ఆ ప్రతి రాయబడిన లేఖనం వెనక నిజమైన ఆయన కాన్సెప్ట్ ఏంది, ఆయన కోరిక ఏంది, ఎందు నిమిత్తం అది రాయబడింది, నాకు ఆయన ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లేఖనాలు అలా చూసుకుంటూ ఉన్నప్పుడు నాకు కనిపిస్తుంది. ఇది తండ్రి అయిన దేవునితో ఎక్స్పీరియన్సెస్ గురించి నేను చెప్తున్నాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సహవాసాల గురించి నేను చెప్తున్నాను. అట్లా ఇప్పుడు తండ్రి అయిన దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసము, యేసు ప్రభుతో సహవాసం మాత్రమే కాకుండా పరిశుద్ధులు కూడా ఉన్నారు. పరిశుద్ధుల గురించి మనకేం చెప్తుంది, మనకు వీళ్ళంతా మేఘం వలె వాళ్ళు మనల్ని ఆవరించి ఉన్నారని ఒక లేఖనం ఉంది. మేఘం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. మనల్ని ఆవరించి ఉన్నారు. ఒక మేఘము మన పైన ఉంటుంది. ఆ మేఘంలో ఎవరుంటారని అంటే మోషే, ఏలియా, యెహోషువ, భక్తులు అందరూ, అపోస్తులైన పౌలు, పేతురు అందరూ మేఘం పైన మనం ఎక్కడికి వెళ్తే మనకు మేఘం నడుస్తూ ఉంటుందని హెబ్రీయులకు రాసిన పత్రికలో క్లియర్గా ఉంది. పరిశుద్ధులతో మనకు సహవాసం కూడా మనకు కలిగి ఉండాలి. గుల్షాన్ ఎస్తేరు ఆమెను చూస్తే వాళ్ళ అక్క పెళ్ళికి ఎక్కడికి వెళ్తుంది నైట్. ఆ నైట్ లాహోర్ సిటీ నుంచి పొద్దుపోతే లేడీస్ బయటికి రాకూడదు, కానీ ధైర్యం చేసి ఆమె బస్ స్టాండ్కి వస్తుంది. చాలా డేంజర్ కూడా ఆ రోజుల్లో. అలాంటి కండిషన్లో బస్ స్టాప్కి వెళ్ళాలని అంటే ఆటో పట్టుకురావాలి. అసలు ఎవ్వరూ రారు, ఆ మిడ్ నైట్ ఎవ్వరూ రారు, కానీ దేవుని మీద భారం వేసి అడుగు ముందుకేస్తుంది. దేవుని పరిశుద్ధుల మేఘం ఆమెతో ఉండింది కాబట్టి పేతురు ఆటో వేసుకొని వస్తాడు. కానీ ఆయన పేతురుని తెలియదు, ఆమెకు తెలియదు. ఆమె ఎక్కించుకొని బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి బస్సులో కూర్చొని ఆమె ఏదో అమౌంట్ ఇవ్వడానికో దేనికో థ్యాంక్స్ ఏదో చెప్పడానికి అన్నట్లు అట్లిస్తే వద్దు అంటాడు. వద్దు అని అంటే ఎందుకు వద్దయ్యా తీసుకొని అంటే అప్పుడు ఇలా తీసి ఇట్లా చూపిస్తే పేతురు అనే పేరు ఉంటుంది. నేను పేతురుని. ఆమె అలా చూస్తూ ఉండగానే నేను కనిపించకుండా మాయమైపోతాడు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు సహాయం చేయడానికి దేవుని పరిశుద్ధులు మనకున్నారు, దేవదూతలు మనకున్నారు. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నాకు లూసీ కూడా చెప్పింది ఏంటంటే, చాలాసార్లు చెప్తుంది లూసీ. ఏం చెప్తుందంటే, నేను అంతకుముందు ఒకసారి శాలలో ఒక దేవదూతను చూసిందట. January 1 నైట్ ఒక దేవదూత, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, వెనక పక్క గ్యాప్ వస్తుంది, ఒక దేవదూత చూసిందంట. ఏ దేవదూతనైతే చూసిందో అదే దేవదూత బెరాకాల లూసీ పక్కనే నిలబడుకొని ఉందంట. ఆ దేవదూత ఇప్పటికీ కనీసం 5-6-7 సార్లు కనపడిందంట లూసీకి. 6-7 సార్లు కనపడిందంట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనము ఒంటరి కాదు, మన పైన పరిశుద్ధులు ఉన్నారు, మనకు తోడు పరిశుద్ధులు ఉన్నారు. దేవదూతలు మనకు ఖచ్చితంగా ఈ పక్క ఆ పక్క మనకున్నారు. మనం దేవునితో సహవాసం చేస్తే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్థాయిలు మనకు ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి బోరు ఉండదు. సహవాసం చేసేటప్పటికి ఎటువంటి బోరు ఉండదు. మీరు అడిగిన క్వశ్చన్కి గమ్మునే ఉంటే ఏమొస్తుంది అని అడిగిన దానికి గమ్మునే ఉండడం అనేది మనం నేర్చుకోవడానికి 1వ తరగతి 2వ తరగతి అన్నట్టుగా ఒక మెట్టు అంతే. కానీ మనం మౌనంగా ఉంటే ఆయన మాట్లాడగలిగేంతటి వరకు మనం ఆయన వదలకూడదు. ఈ మెట్లన్నీ మనం ఎక్కాలి, ఈ స్టెప్స్ అన్నీ మనం ఎక్కాలి. సాధు సుందర్ సింగ్ సెలవరాజు ఏంజల్ టీవీ డైరెక్టర్ ఆయన ఒకప్పుడు అమెరికాలో వాక్యం చెప్పడానికి ఒక 2 years బ్యాక్ వెళ్ళాడు.
వాక్యం ఆరాధన అయిపోయింది, వాక్యం టైం అయింది, ఆయన వాక్యం చెప్పడానికి రాలా. వీళ్ళు 1.5 గంట వెయిట్ చేసి పాడుతూనే ఉన్నారు పాటలు. కానీ సడన్గా స్టేజ్ మీదకి వచ్చి మైక్ పెట్టుకుని, సారీ నన్ను క్షమించండి, యెషయా ప్రవక్త వచ్చినాడు, ఆయనతో మాట్లాడేసరికి నాకు లేట్ అయింది అన్నాడు. యెషయా ప్రవక్త ఎప్పుడు? యేసు ప్రభువుకు పుట్టకముందు 700 సంవత్సరాలకు ముందు, యేసు ప్రభు పుట్టకముందు ఆయన వచ్చి ఈయనతో మాట్లాడి చెప్పాల్సిన విషయాలు చెప్పి కొన్ని రాసుకొని వాటి గురించి ప్రేర్ చేయమని చెప్పేసి వెళ్ళిపోతారు. జరుగుతున్నాయి. ఏం చెప్పి డైరెక్టర్ ఇప్పటికీ ఉన్నాడు, ఇప్పటికీ సాధు సెల్వరాజు ఇప్పటికీ ఉన్నారు. అటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే సహవాసం అనేటువంటి దీనికి మనం పదును పెట్టి మనం నేర్చుకోవాలి. సహవాసంలో మనం డే బై డే మనం గ్రోత్ అవుతూ ఉండాలనేది మనం నేర్చుకోవాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాము. దీని గురించి చెప్పుకుంటూ వెళ్తే స్టెప్స్ గురించి ఎంతెంతో ఉంది. కానీ ఈ లేఖనాల ప్రకారము ఇప్పటికి ఇది చాలు. ఎఫ్ఎస్సి 1:13 జలిక, ఎఫ్ఎస్సి 1:13, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు కలుగునట్లు అని ఉంటుంది. ఎఫ్ఎస్సి 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదం అంటే ప్రతి స్టెప్, ప్రతి మెట్టు కూడా దేవుడు మనకి ఇచ్చేశాడు. కానీ ఎవరిలో పాలుతుందని అంటే మనం అందుకోవడంలో, రిసీవ్ చేసుకోవడంలో, మనం దానిని పట్టుకొని ఆ వాగ్దానాన్ని పొందడంలో మనలోనే పాలుతుంది. ఇజ్రాయేలీలకు దేవుడు ఏం చేశాడు? కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసేసాడు. కానీ వాళ్ళ ఫాల్ట్, వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల వాళ్ళు అరణ్యంలో రాలిపోయినారు. కానీ కరెక్ట్గా ఉండే కాలేబు వాళ్ళను నడిపించేశాడు. అట్లా ఇది కూడా ఆత్మీయ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనేది అంటే అర్థం ఏంటంటే, మన ఆశీర్వాదాలు అని అంటే ఎవరు ఆ వాగ్దానాలు పట్టుకొని అడుగుతారో వాళ్ళ సొంతం అవుతాయి. అసలే ఈ వాక్యం వినకుండా ఉండే వాళ్ళకు ఒకటి ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు. వాళ్ళకి వినుట వల్లనే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు అది నాకు కావాలని అడుగుతాం, అది కావాలి నాకు అని కోరిక పుడుతుంది, అడుగుతాము. అసలే వినుకున్నాం అంటే అసలే విశ్వాసం రాదు, కోరిక రాదు, దేవుని అడుగు సహవాసం మనం చేయం. కాబట్టి ఆత్మీయ సంబంధమైన ప్రతి అవసరం మీకు అనుగ్రహించబడినట్లుగా రాయబడింది. కాబట్టి మనము వీటి విషయాలలో ఏమాత్రం తప్పిపోకూడదు అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాము. ఇప్పుడు 7వ పాయింట్ తీసుకున్నాం. మనం సహవాసం ఎలా చేయాలి, ఎలా సహవాసం నేర్చుకోవాలి అనే దానికి 7వ చివరి పాయింట్ ఏంటంటే 1 కొరింథీ 7:24. మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే సహవాసం చేయాలి, దేవునితో మనం సహవాసం చేయాలనే ఒక మాట రాయబడి ఉంటుంది. ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే మనం సహవాసం చేయాలి. 1 కొరింథీ 7:24. సహోదరులారా, ప్రతి మనుష్యులను ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. చాలు. అంటే దీని అర్థం ఏంటనంటే వాళ్ళు దానికి విషయం ఎట్లా చెప్పారనంటే, ఒకరు దాసులుగా ఉంటాడు. దాసుడు అని అంటే బానిస. అప్పుడు ఆ రోజుల్లో డబ్బులకు అమ్మేసేవాళ్ళు మనుషుల్ని, వాళ్ళని దాసులు అంటారు. వాళ్ళు దాసులుగా ఉండేవాడు యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఏమవుతారనంటే, యేసుప్రభు ఆయన పాపం నుంచి విడిపించి స్వతంత్రుని చేసేసాడు. కానీ ఈ లోకంలో ఒక యజమాని కింద దాసుడే కాబట్టి నువ్వు విడుదల పొందడానికి ట్రై చేయగాక దాసుడుగానే ఉండి ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వు దేవుణ్ణి సహవాసం చేస్తూ కొనసాగిస్తూ సహవాసానికి మొదటి ప్రిఫరెన్స్ నువ్వు. కానీ నేను డబ్బు సంపాదించుకొని ఇంత డబ్బు కట్టి నా యజమాను నుంచి నేను విడుదల పొందుకొని నేను ఫ్రీ అయిపోతాను. అది 23 చదవండి. అది 23లో ఉంటుంది. అది 23 చదవండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి. 23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి. దానికి పై వచనం చదవండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు దానికి పై వచనం. దాసుడై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు. కానీ స్వతంత్రుడు అగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు అగుట మరీ మంచిది. అంటే ప్రభువునందు ఆ దాసుడు స్వతంత్రత జరిగిపోయింది. అంటే అర్థం ఏంటంటే, ఒక దాసుడిని బానిసని దేవుడు పిలిచినప్పుడు
నేను డబ్బు సంపాదించుకొని డబ్బు కట్టి విడుదలవ్వాలా, డబ్బు సంపాదించి డబ్బు యజమానికి ఇచ్చి నేను విడుదలవ్వాలి, నేను విడుదలవితే నేను ఫ్రీగా బ్రతికిపోవచ్చు అంటే దానికి కింద ఇచ్చారయ్యా అర్థము. అవును 4 మనకి ఉంది. అవును అంతేకాదు స్వతంత్రుడు అగుటకే శక్తి కలిగినను దాసుడువై ఉండుటకే చూడు. అంటే అర్థం ఏంటంటే డబ్బు సంపాదించుకోకూడదు అని అర్థం వస్తుంది. ఎందుకు? ఇప్పుడు యేసు ప్రభువు విడుదల ఇచ్చాడు, ఆయనకి ఆత్మీయమైన విడుదలైతే ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఆ దాసుడు ముందు గోల్ ఏంటి? నేను ఫ్రీ అవ్వాలి, పని చేసి డబ్బు సంపాదించి డబ్బు ఎత్తుకొని యజమానికి ఇస్తే నేను ఫ్రీ అయిపోతా, అది ఆయన గోలు. అర్థమవుతుందా? కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే నువ్వు దేవునితో మొదట సహవాసం చెయ్యి. దీనికి వాక్యం ఏం చెప్తుందంటే మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అనేటువంటి అర్థము ఈ వాక్య అర్థము రెండు ఒకటే. ఈ వాక్య అర్థము ఆ వాక్యం యొక్క అర్థము రెండు ఒకటే. కానీ మనము లోకం వెంట, డబ్బు వెంట, జాబ్ వెంట మనం పరిగెత్తుకుంటూ పోయినాము, లైఫ్ సెటిల్మెంట్ గురించి అట్లా మనం అటు పరిగెత్తుకుంటూ పోయినామనంటే ఏమవుతుందనంటే సహవాసం చేయలేం. సహవాసం అనేది చేయలేమనేది ఆ వాక్యం యొక్క క్లియర్ అర్థం. ఆ క్లియర్ అర్థం ముందు సహవాసానికి ప్రిఫరెన్స్ మీరు ఇవ్వండి. దాసుడైనా సరే, దాసుడు అని అంటే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ పని చేయాలి, అయినా కూడా దేవునితో సహవాసం చేయండి. మీరు స్పిరిచువల్గా మీరు విడుదల ఇచ్చేశారు, దేవుడు ఆత్మీయమైన విడుదల మీకైతే ఇచ్చేశాడు. కాబట్టి ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలో ఇప్పుడు దాసులను వదిలిపెట్టి మనల్ని తీసుకున్నట్లయితే మనం ఏం చేయాలి? మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం ఏంటి? మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకు సమస్యలు ఎక్కువ ఉంటాయి. కానీ మన ముందున్న సమస్య ఏంటి అంటే మన సమస్యను చూసుకోకూడదు. మన ముందున్న సమస్య ఏంటంటే సహవాసం చేయాలి. ఇది వాక్యం చెప్తుంది. ఏ స్థితిలో మనం పిలిచాడో అదే స్థితిలో ఉంటూ మనం దేవునికి సహవాసం చేయాలనేది ఈ వాక్యం యొక్క అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటనంటే దేవుడు కొన్నిసార్లు ఎలా చేస్తాడనంటే మీకు తెల్లవారుజామున 3 గంటలకు లేపుతాడు కదమ్మా ప్రార్థనకి. అలాంటిదే ఒక టైంలో దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో ఏ స్థితిలో పిలుస్తాడు అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే దేవుడు సహవాసం చేయడానికి కొన్నిసార్లు పిలుస్తాడు. సహవాసం దేవునితో ఫెలోషిప్ చేయడానికి ఖచ్చితంగా పిలుస్తాడు. అప్పుడు మీరేం చేయాలంటే లేచి దేవునితో ఫెలోషిప్ అనేది చేయగలగాలి. ఆమెకు తెలుస్తుంది, ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి 1 గంటకు కూడా లేపుతాడు కదమ్మా, 1 గంటకి 2 గంటలకు కూడా లేపుతాడు. దేవుడు లేచి సహవాసం చేయమని లేపుతాడు దేవుడు. అప్పుడు మనం లేచి ఇలా చేతులు పైకెత్తాలి. కానీ నాకు కొన్నిసార్లు జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే నేను లేస్తా చేతులు ఇలా పెట్టి, ప్రభువా నేను బాగా టైర్డ్ అయిపోయినా, ఇప్పుడు నేను సహవాసం చేయలేను, నన్ను క్షమించండి అని చెప్పి నేను చెప్పేసి పండుకుంటాను. కానీ కాసేపటికి అప్పటికేం అనిపించదు, కాసేపటికి కళలు వస్తాయి. ఆ కళల్లో ఏం కనపడుతుంది అంటే నేను ఓడిపోయినట్టు కనపడుతుంది. నెక్స్ట్ డే అంతా నేను ఓడిపోతా. ఏ పని చేసినా కూడా అది ఫెయిల్ అయిపోతుంది. అది చిన్నది, ఈ బుక్ ఇక్కడి నుంచి అక్కడ పెట్టాలన్నా కూడా అది ఓడిపోయినట్టే, సరిగా పెట్టకుండా అంటే ఓడిపోయినట్టే అర్థమవుతుంది. అది బ్లెస్సింగ్ కిందకి రాదు, అది బ్లెస్సింగ్ కిందకి రాదు. చిన్న పని అయినా సరే మనకు చిన్న గుండు సూది మనం గుచ్చుకున్నా కూడా మనం ఓడిపోయినట్టే. స్క్రిప్చర్ ప్రకారం, లేఖనాల ప్రకారము మన కాళ్ళు కంపగుచ్చుకున్నా కూడా మనం ఓడిపోయినట్టే లెక్క. కంపగుచ్చుకున్నా కూడా ఒక మనిషి మన ఎదుటికొచ్చి మనల్ని తిట్టినాడు అని అంటే మనం ఓడిపోయినట్టే లెక్క. అందుకు మనం యేసు ప్రభు ఎలా జీవించాడనంటే ఆయన రోజుల్లో మనం కూడా అలాంటి జీవితం ప్రతిరోజు విజయోత్సవ జీవితంలో మనం జీవించాలనంటే దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు దేవుడు శక్తిని, బలాన్ని ఇస్తాడు. ఆ బలం కలిగి ఆ రోజంతా మనం విజయం ఉంటుంది. మనకు మనుషులపైన విజయం, దయ్యాలపైన విజయం, మనల్ని కోపగించుకున్న వాళ్ళపైన విజయం, మన శత్రువులపైన విజయం, మనల్ని అదే పనిగా బాధ పెట్టే వాళ్ళపైన విజయం. ప్రీతా జెర్సన్ ఎక్సలెంట్ ఉదాహరణ చెప్పేది. నాకు ఆశ్చర్యం అనిపించేది. ఆమె ఇంటికి చివరి కోడలంట, వాళ్ళ అన్న భార్యలు 3 అంట. కానీ ఏమని విపరీతంగా టార్చర్ పెట్టేవాళ్ళంట. రోజు చిన్న ఆమెను విపరీతంగా టార్చర్ పెట్టేవాళ్ళంట. ఇక్కడ పెట్టిన వస్తువు తీసుకొని వేరే దగ్గర దాచిపెట్టేది, ఆమె డ్రెస్సులు దాచిపెట్టేది, ఇంకా చెప్పాలని కలిగి కానీ కూడా టార్చర్ పెట్టేదంట. ఎన్ని టార్చర్ పెట్టినా కూడా ఆమె కొన్ని నెలలు ఏడుస్తూనే ఉండిందంట. దేవుడికి ప్రార్థన చేస్తా అంటే నువ్వెందుకు ఏడుస్తావు, వాళ్ళ ఎదుట సంతోషంగా ఉండు, నువ్వు బాగా రెడీ అయ్యి బాగా మంచి డ్రెస్ కట్టుకొని వాళ్ళు ఎంత గుచ్చినా కూడా నువ్వంతా బాగా రెడీ అయ్యి వాళ్ళ ముందర తిరగమన్నాడంట. దేవుని ఆత్మ చెప్పినాడంట. దేవుని ఆత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ పని చేయమని చెప్పినాడో వాళ్ళు రోజు బాధ పెట్టడమే వాళ్ళ డ్యూటీ. 3 తోడికోవడాలు, 4 ఆమె. వాళ్ళు హెవీగా అసలు చాతికుడు కూడా చేపించారు ఆమెకి. చాతికుడు కూడా చంపాలని చాతికుడు చేపించారు ఆమెకి. పెద్ద టెస్ట్ మనీ ఆమెది. ఆమె కేరళలో పుట్టి చదివి బెంగళూరులో చదువుకునేది, మంచి IAS అవ్వాలనుకునేది. సడన్గా +2 కంప్లీట్ అయిపోయిన వెంటనే
సడన్గా పెళ్లి చేసేస్తారు వాళ్ళ బంధువులందరూ. అంత శక్తి కలిగిన దైవజనురాలు. కానీ దేవుని ఆత్మ ఎలా చేశాడనంటే బాగా రెడీ అయ్యి వాళ్ళ ముందర తిరగమనేటప్పటికీ ఎప్పుడైతే అలా తిరిగిందో వాళ్ళు ఆశ్చర్యపడిపోయి వాళ్ళకేం అర్థం కాలే. మేము ఎంత గుచ్చుతున్నా కూడా ఏమి ఎలా ఫ్రీగా ఎంత సంతోషంగా ఉందో అర్థం కాక వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. ఇంకా ఏం చేయకుండా భయపడి వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. అట్లా దేవుడు గైడెన్స్ ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు విజయం అనేది మనకు కలుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలుస్తాడో, ఏ టైంలో దేవుడు మనల్ని పిలుస్తాడో అదే స్థితిలోనే మనం ఉంటూ దేవునితో సహవాసాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి వారమే. 7వ పాయింట్ ఏంటంటే ఏ స్థితిలో మనం పిలువబడ్డామో ఆ స్థితిలోనే ఉంటూ దేవునితో మన సహవాసం చేయాలనేది మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఏంటంటే సహవాసం వలన మనకు కలిగే లాభాలేంటి, టకటక చెప్పేస్తామంటే యోబు గ్రంథం